మన సినిమా రంగంలో ప్రతి సినిమాకి కొబ్బరికాయ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొడతారు. అయితే కొబ్బరికాయ కొట్టిన ప్రతి సినిమా కూడా గుమ్మడికాయ కొట్టుకోలేని పరిస్థితి ఉంటది. అంటే ఓ 10 సినిమాలకు కొబ్బరికాయలు కొడితే ఓ 4, 5 సినిమాలు మాత్రమే గుమ్మడికాయలు కొట్టుకుంటాయి. అంటే సినిమాలు పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకి వస్తాయి. అటువంటిది ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఇప్పటికే 117 సినిమాలు చేసి ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున ఒకేసారి 15 సినిమాలకి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ 15 సినిమాలకి కొబ్బరికాయలు కొడుతున్న ఆయన ఈ అన్ని సినిమాలకు కూడా గుమ్మడికాయలు కొడతారా? ఎందుకు ఒకేసారి 15 సినిమాలకి కొబ్బరికాయలు కొట్టే సాహసం చేస్తున్నారు? వీటి గురించి అడగడానికి ఆయన ప్రత్యేకించి మన స్టూడియోకి ఆహ్వానించాం. ఇప్పుడు ఆయన దీని గురించి 15 సినిమాలకి ఎందుకు ఒకేసారి కొబ్బరికాయలు కొడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్న 15 సినిమాలకు కూడా గుమ్మడికాయలు కూడా రెడీ చేసుకున్నారా, లేదంటే కొబ్బరికాయలు కొట్టి మాత్రం వదిలేస్తారా? ఈ అంశాలన్నిటి మీద ఆయన గుర్తు మాట్లాడదాం. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి. మీరు ఎంతమంది చెప్పారు 115 సినిమాలు సక్సెస్ఫుల్ గా తీశానని. అప్పుడు కూడా నేను 115 కొబ్బరికాయలు గుమ్మడికాయలు కలిపి కొనుక్కుంటాను ఇప్పుడు కూడా. రేపు 15 తారీఖు ఆగస్టు 15 తారీఖున మీరు చెప్పిన 15 కొబ్బరికాయలు ప్లస్ 15 గుమ్మడికాయలు కొని దాచుకున్నామండి. నేను సినిమా తీశానంటే ఫ్లాఫా ఇట్టా నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేస్తా, విజయవంతంగా సినిమా రిలీజ్ చేస్తా. అది నా చేతిలో ఉన్న పని. నేను ఆ ప్లాన్ చేసుకునే అనవసరంగా గుమ్మడికాయ లేకుండా కొబ్బరికాయ కొట్టుకుని ఆ కొబ్బరికాయ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోను. అసలు నేను ప్రొడక్షన్ చేస్తే 100 రూపాయలు కూడా డబ్బు వేస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఇంతకుముందు మీరు చెప్పిన వాళ్ళకి ఆ రోజు కొబ్బరికాయ డబ్బులు కూడా కొట్టేశారు వాళ్ళు. గుమ్మడికాయ డబ్బుల కోసం ఎత్తుక్కుంటున్నారు. తర్వాత నేను అలా వెతుక్కోనండి. నేను సోలో ప్రొడ్యూసర్ని, సిన్సియర్ ప్రొడ్యూసర్ని. నేను ఒక చోట ఫైనాన్స్ కానీ, ఒకరి దగ్గర అప్పు కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ డబ్బులు పెండింగ్ కానీ పెట్టని ఏకైక నిర్మాతని. ఏకైక అంటే మీరు అపార్థం చేసుకోవచ్చు, ఇంకా చాలా మంది ఉండొచ్చు. నా వరకు నేనైతే సిన్సియర్ గా సినిమా తీసే ప్రొడ్యూసర్ని. నేను అన్ని ప్లాన్ చేసుకుని ఒక సినిమా స్టార్ట్ చేసి కాడి నుంచి మీరు చెప్పిన కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ వరకు, ప్లస్ గుమ్మడికాయ తర్వాత ఇంకోటి ఉందండి, పిల్లకి సారేటి పంపాలిగా మనం. అలాగా సినిమాని థియేటర్లో కూడా పంపాలండి. అది అప్పుడు సినిమా ఆ పిల్ల సంసారం చేసిన పిల్లకి మనం సారి పెట్టి పంపిస్తే అది సంసారం చేసుకుంటుందా వెనక కొత్త దాని విషయం తర్వాత ఆలోచిద్దాం. అలాగే ఇది కూడా మనం సక్సెస్ఫుల్ గా సినిమా తీసి గుమ్మడిగా కొట్టి సెన్సార్ చేయించి థియేటర్లో రిలీజ్ చేస్తా. అంటే సారి పెట్టి పంపడం అన్నమాట. ఆ తర్వాత జనం రిజెక్ట్ చేయొచ్చు, అది వెనక్కి వచ్చేయచ్చు, బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వచ్చు. అంటే బాక్స్ ఆఫీస్ గుద్దుకుంటాం అన్నమాట, హిట్ అంటే అవ్వచ్చు. దాని గురించి భయం ఏం లేదండి. నేనేది చక్కగా చాలా ప్లాన్డ్ గా చేస్తాను. కాబట్టి మీకు ఆ డౌట్ అక్కలేదు. ముందు ప్రశ్న అడిగేవాడికే అన్ని డౌట్లు ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పేవాడికి నాకు అన్ని డౌట్లు క్లియరెన్స్ నా దగ్గర ఉంటేనే నేను సినిమా తీస్తానండి. ఇదంతా ఒక రాంగ్ మాట మాట్లాడు, అంటే తప్పుడు మాట అనకూడదు కాబట్టి రాంగ్ మాట అంటున్నాను. అదేంటంటే శాటిలైట్ సినిమా అన్నారు. చాలా మంది బుర్రలేని సన్నాసులు మాట్లాడుకునే మాట ఏంటంటే, ఒక సినిమా తీస్తే ఫస్ట్ శాటిలైట్ వచ్చేది ఇదివరకు, తర్వాత థియేటర్లు వచ్చేది, తర్వాత డబ్బింగ్ వచ్చేది, తర్వాత యూట్యూబ్ వచ్చేది. అప్పట్లో ఓటీటీ లేదండి. నేను సినిమా తీసే ముందే దీనికి ఏది ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకుని ప్రీ లాంచ్ ఆఫర్ లాగా ముందుగా నేను మాట్లాడుకుని, ఒక జెమినీ టీవీ ఉందనుకోండి, ఆ తాలూకు ఇక్కడ మనుషులు ఉంటారు, దాన్ని ఏమంటారంటే కోఆర్డినేటర్స్, వాళ్ళతో నేను మాట్లాడుకుని, అయ్యా నేను హీరో హీరోయిన్తో పలానా కాస్టింగ్తో సినిమా తీస్తా, నాకు శాటిలైట్ ఎంత ఇస్తారు, నాకు థియేటర్లు ఎంత వస్తుంది, లేదా యూట్యూబ్ ఎంత వస్తుంది, లేదా ఇంకేం వస్తుంది, డబ్బింగ్ హిందీ డబ్బింగ్ ఎంత వస్తుంది అని 4 నేను లెక్కేసుకుని, ఒక 50 లక్షలు పెట్టి సినిమా తీసామనుకోండి, ఒక 25 లక్షలు శాటిలైట్ వస్తుంది, ఒక 10 లక్షలు థియేటర్లు వస్తుంది, ఒక 10 లక్షలు డబ్బింగ్ వస్తుంది, ఒక 5 లక్షలు ఇంక ఇతర వస్తాయి అని అన్నీ నేను అనుకుని నేను లెక్క వేసుకుని, నేను వయసుని కాబట్టి ఏదైనా సరే ముందుగా లెక్క వేసుకుని దూకుతా. దూకిన తర్వాత కాళ్ళు ఎరగచ్చు, చేయగచ్చు, వేరే విషయం. దూకే ముందు మాత్రం అవగాహనతో దూకుతానండి. అలా ప్లాన్ చేసుకుని చేసాం. రెండోది మీరు ఎంతకైతే మాట్లాడారు మళ్ళీ రాంగ్ మాట, తప్పుడు మాట కాదు, అది రాంగ్ మాట. ఏమన్నారంటే మీరు నాశనం చేసి అన్నారు. అంటే ఎవరు అమాయకులు? మీరు అమాయకులా, లేకపోతే జెమినీ టీవీ అమాయకులా, ఈటీవీ అమాయకులా? వాళ్ళకి జెమినీ టీవీ వాళ్ళకి ఆఫీస్ ఉంది, ఈటీవీ వాళ్ళకి ఆఫీస్ ఉంది. జెమినీ టీవీ తరపున ఆనంద్ సినీ సర్వీస్ అని ఒక సంస్థ ఉంది, దాని తరపున జెమినీ కిరణ్ గారిని ఒక ప్రొడ్యూసరు, ఒక పెద్ద సంస్థ ఉంది, వ్యవస్థ ఉంది, సంస్థ కాదు. వీళ్ళందరూ ఇక్కడ ఎవరో ఏ సినిమాలు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు తెలిసిన వాళ్ళకి. వాళ్ళు కళ్ళు మూసిపోయి వాళ్ళు ఏం కొనలేదు, కళ్ళు మూసిపోయి మనమే అమ్మలేదండి. రెండోది నాశనం చేయడం అన్నారు. ఇప్పుడు నాతో పాటుగా మీలాంటి వాళ్ళు 100 మంది సినిమాలు తీశారు. ఆ 100 మందికి ఏంటి అంటే ఏంటంటే వాళ్ళ అవగాహన లేని చాలా మంది డాష్ అమాయకులు ఒక సినిమా తీసి పోయారు. నేను దీన్నే నమ్ముకున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ చక్కగా మనం ఏం చేయాలి, ఏం చేస్తాం, సినిమా హిట్ అయితే ఏంటి, ఫ్లాప్ అయితే ఏంటి అని ఒకసారి ముందుగానే బేరీ చేసుకుని నేను సినిమాలు తీశాను.
నేను అప్పుడు మీరు అన్నట్టుగా 40-30 సినిమాలు మేము సాటిలైట్ అమ్మాం. తర్వాత రామ్ గోపాలమ్మ గారితో ఐస్ క్రీమ్ అనే సినిమా తీసాం. అవును. అది నాకు 74 సినిమా అండి. ఆ 74 సినిమాకి నేను సాటిలైట్ అమ్మలేకపోయాను. 75 సినిమా అమ్మలేకపోయాను. ఆ 74 తర్వాత ఈవేళ 115 వరకు ఏ సినిమా నేను సాటిలైట్ అమ్మలేకపోయా. అమ్మలేకపోవడం అంటే నా లోపం కాదు, కొనట్లేదు వాళ్ళు. అది ఎందుకు కొనట్లేదంటే వాళ్ళు కాంపిటేటివ్గా బోల్డెన్ని ఛానల్స్ వచ్చేసినాయి, ఓకే, అలాగే ఓటీటీస్ వచ్చేసినాయి. అవును. ఆ ఎన్ని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాని మీద దృష్టి తగ్గించారు. ఇంకోటి ఏంటంటే ఒక జెమినీ టీవీకైనా, ఈటీవీకైనా, మా టీవీకైనా, జీటీవీకైనా ఒక బడ్జెట్ ఉంటుందండి. సంవత్సరానికి ఇన్ని కోట్లు పెట్టి ప్రోడక్ట్ కొనాలి అని. వాళ్ళు అన్ని కోట్లతోని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఏరుకుని కోరుకుని చేసుకుంటారండి. ఒకటి నాశనం చేయడానికి మార్కెట్ నా జేబులో మీ జేబులో లేదండి. కరెక్ట్. చాలా తప్పుడు మాట. మిమ్మల్ని కాదు, అలా అన్న ఉండేవాడికి వార్నింగ్ ఇవ్వండి. ఒక వ్యక్తితో వ్యవస్థ మారిపోదండి, ఒక సంస్థతో ఏం మారిపోదండి. అది ఆ రోజున మేము నాకు కొనే పార్టీ ఉన్నారు, ఎవరో కేవీ సత్యనారాయణ గారు అండ్ పాండురంగారావు గారు అని ఇద్దరు ఉన్నారు. అలా కాకుండా భాగ్యలక్ష్మి గారు అని, అమర్ అని ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది మార్కెట్లో కొనుక్కునేవారు. ఎవరికి తెలియదు. మనం ఏంటంటే 50 సినిమాలు తీసాం, 70 సినిమాలు తీసాం, 100 సినిమాలు తీసామని మార్కెట్లో తెలియటం వలన వీడు బాగుపడిపోయాడేమో అని అనుకుంటున్నారండి. నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఇది పైగా ఇంకోటి ఏంటంటే, నేను మిమ్మల్ని మోసం చేయడం, మీరు నన్ను మోసం చేయడం కుదరదు. ఇది వాళ్ళు మోసం చేయడం ఏంటి అసలు? కళ్ళు పోయినాయి వాళ్ళకి, అనేవాడు కళ్ళు పోయినాయి అంటున్నాను. ఇంకో మీకు తెలియని గొప్ప విషయం తెలిసిన, నేను ఎప్పుడు ఛానల్ అమ్మలా. తెలుసా మీకు? జెమినీ టీవీ నుంచి నాకు ఎప్పుడు చెక్కు రాలా. జెమినీ టీవీ నుంచి నేను ఆఫీస్ ఎప్పుడు ఎక్కలా. జెమినీ టీవీ ఎక్కడుందో నాకు తెలిసి తప్ప నేను తొక్కలా. నేను ఎప్పుడు డీల్ చేయాల. ఇప్పుడు మీలాంటి పార్టీ చెప్పిన కదాక పాండురంగారావు గారు, కేవీ సత్యనారాయణ గారు, అమర్ గారు, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు, 10 మంది 15 మంది ఉన్నారండి. ఈ 15 మందిలో ఎవరో నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి అమ్మేవాడిని. వాళ్ళు ఎంత పంపుకున్నా నాకు తెలియదు. నేను రూపాయికి అమ్మాను అనుకోండి, వాళ్ళు 2 రూపాయలు పంపుకున్నారు. అది వ్యాపారం, అది నా సంబంధం లేని మ్యాటర్. అది నాకు ఇవ్వాల్సిన పని నాకు ఇచ్చేవారు. మాకు అగ్రిమెంట్, ఒక మర్యాద, ఒక ఆర్డర్, ఒక ప్రీ అప్రూవల్ ఉంటుంది మాకు. ప్రీ అప్రూవల్ అన్నీ ఉంటేనే చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు శాటిలైట్ సినిమా అని చులకనగా మాడారు. మన అమ్మోరు, అరుంధతి లాంటి సినిమాలు తీసిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు, టీవీలో ప్రోగ్రాంలు చేస్తున్నారు. అంటే ఏంటి, ఆయన డౌన్ అయిపోయినట్ట. ఆయనకి నచ్చిన వ్యవహారం చేసుకుంటున్నారు, ఇంకోళ్ళు నచ్చిన వ్యవహారం ఇంకోళ్ళు చేసుకుంటున్నారు. ఇంకోళ్ళు ఏమో టీవీ ప్రోగ్రాంలు చేస్తున్నారు, ఒకళ్ళు టీవీ షోస్ చేస్తున్నారు, ఇంకోళ్ళు టీవీ సీరియల్స్ చేస్తున్నారు. అంటే టీవీ సీరియల్ అంటే డి గ్రేడ్, సినిమా అంటే ఏ గ్రేడ్ ఏం కాదండి. వాళ్ళకి వ్యాపారం, అనుకూలమైన వ్యాపారం వాళ్ళు చేస్తున్నారండి. నాకు అనుకూలమైన వ్యాపారం నేను చేస్తున్నా. 2014, 15, 16 నుంచి నేను ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు నాతో పాటు 100 మంది ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఉన్నారండి. వాళ్ళందరూ ఇవాళ లేరు. తెలుసా మీకు? వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటామా, లేదా ఉద్యోగాలు చేసుకుంటామా, వ్యవసాయం చేసుకుంటున్నా తప్ప వాళ్ళందరూ ఇండస్ట్రీ లేరు. అలా అని అనకూడదు, మీరు అనొచ్చు, కానీ నాకు సంబంధం లేదు. వాళ్ళు వ్యాపారం చేయట్లా. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. నాతో పాటు సమానంగా వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు చేస్తూ ఇప్పుడు 20 మంది 30 మంది ఉన్నారండి. ఇది ఆ టైంలో నాతో పాటు సినిమాలు తీసుకోండి. వాళ్ళందరూ ఎలక్షన్ టైంకి, మీటింగ్ల టైంకి వాటికి రావడం తప్ప ఎప్పుడు వాళ్ళు ఈ సినిమా జోలికి రావట్లా. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, నేను ఒక సినిమా ఫీల్డ్ నమ్ముకున్నాను కాబట్టి దాన్ని అక్కడే ఎడుతున్నాను నేను. నాకు కూడా ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది మీకేం తెలుసు? అయితే నేను చెప్పుకోను. నాకు మీరే అప్పిస్తారా, లేదా మీకు నా పార్ట్నరా కాదు కదా. నా డబ్బు నా ఇష్టం పోగొట్టుకుంటా, సంపాదించుకుంటా. నాకు ఫ్యాషన్ అది, పిచ్చేది, నేను చేసుకుంటా. అయితే వీళ్ళందరికంటే మీకంటే ఎంతో కొంత నాకు నాలెడ్జ్ ఉంది, ఎంతో కొంత నాకు పూర్తి అవగాహన ఉంది. ఎంతో కొంత కాదు, పూర్తి అవగాహన ఉందండి. ఇప్పుడు నేను మీరు తీసే సినిమా గురించి కూడా ఆడతా రిలీజ్ అవుద్దా లేదా, ఎంత మీరు చెప్పారు ఇది కొబ్బరిగా కొడతారని. కొబ్బరిగా కొట్టిన రోజు నేను కూడా వెళ్తాగా మీతో పాటు వచ్చి, నేను అనుకుంటా ఈ సినిమా ఆడదు, ఇది షూటింగే జరగదు అని మాకు తెలుసు. వాళ్ళు మనల్ని ఏదో ప్రేమగా వచ్చి మీ ఆశీర్వదించండి సార్ అంటే, ఈ సినిమా ఆడదయ్యా, ఈ సినిమా నువ్వు షూటింగ్ చేయవా అని మేము ఎందుకంటాం? మనకేం అవసరం? ఓ మంచి మాట చెప్పడం కోసం మనం పిలిచారండి, మంచి మాట చెప్పి మనం వచ్చేస్తాం. ఇప్పుడు మీరు నన్ను చూసి బాధపడటం, ఏడవడం కంటే, మీరంటే ఇప్పుడు ఎవరు అన్నారు కదా, వాళ్ళు ఏడవడం కంటే నేను ఎలా ఫాలో అవుతుంది మీరు ఫాలో ఉండదు. ఇప్పుడు దీంట్లో పెద్ద ఫార్ములా లేదు, రహస్యాలు ఏం లేవు. నేను పొద్దున షూటింగ్ పెడతాను, షూటింగ్ వస్తారు, వెళ్తారు. నేను తెలిసిన వాడికి, తెలియని వాడికి ఎవడు అడిగితే వేషం ఇస్తా, ఎవడు అడిగితే డైరెక్షన్ ఇస్తా. మీరు ఫాలో అవ్వండి, ఏముంది దీంట్లో? రహస్యం లేదు కదండి. నేను అక్కడ అర్ధరాత్రి ఇంట్లో చేసే సినిమా వస్తు కాదు ఇది, షూటింగ్ చేయాలి ఆర్టిస్ట్ కాదు ఇది, ఓపెన్ గా చేసేదండి. ఇప్పుడు నేను సినిమా తీస్తే టీవీ ట్రైలర్ ఓపెన్ చేస్తా, ఆడియో ఫంక్షన్ చేస్తా, ప్రీ రిలీజ్ చేస్తా, ఒకే 10 ఫంక్షన్ చేస్తా ఒక సినిమాకి. మీరు అంతా ఏదన్నారు, మీరు చేసిన సినిమాల్లో ఓ 10 వరుసగా చెప్పమని చెప్పలే అన్నారు కదా.
అంటే నాలెడ్జ్ లేనుడు నేను చెప్పలేనేమో, ఆ, మీకు చెప్తాను. ఆ, యు ఆర్ జర్నలిస్ట్, సీనియర్ ఉమ్, జర్నలిస్ట్ కాబట్టి ఆ, నా సినిమాల్లో ఒక 40-50 సినిమాలకి అప్పాజీ గారి పిఆర్ఓ. అవును ఏమండి నేను ఎవరో మన జగపతి బాబు గారితో బచ్చన్ అనే సినిమా చేశా. అవును ఏమండి వీరన్ అంటే ఉమ్, వీరుడు ఒక్కడే అనే సినిమా చేశా. ఉమ్, గ్రాఫ్ ఇదేంటి మన ట్రాఫిక్ అనే సినిమా చేశా. సూర్య నేను ఇచ్చిన సినిమాలు చెప్తున్నా. అవును ఎవరు భరించలేని ది గ్రేట్ డైరెక్టర్ ఉమ్, రామ్ గోపాల్ వర్మ గారితో 5 సినిమాలు చేశా. అవును ఒక్క సినిమా చేస్తే పారిపోతారు ఆయనతో. ఉమ్, నేను 5 సినిమాలు చేశా. అవును ఆయనకి నాకు రిలేషను అంత గొప్పగా ఉంటుందండి. ఓకే. పైగా ఇప్పుడు నేను చిరంజీవిని ప్రేమించవచ్చు, పవన్ కళ్యాణ్ ప్రేమించవచ్చు, కానీ మనల్ని ప్రేమించేవాడు, అది మనల్ని అభిమానించేవాడు ఉమ్, అలాంటి వ్యక్తి మా బాస్ ఆర్జీవి. ఉమ్, ఆర్జీవి గారికి నేను ఇప్పటికీ ఉమ్, రైట్ హ్యాండ్లో ఉంటా. నా సినిమా కాదు, ఆయన సినిమాలు చెప్తున్నాను, ఆయనకి నేను సపోర్ట్ చేస్తా. ఆయన అవును. సినిమాని రిలీజ్ చేసి పెట్టా, అవును బోల్డ్ పని చేసి పెట్టా. కారణం ఏంటంటే రిలేషన్ అండి. ఏమండి ఉమ్, తర్వాత వాసవి వైభవం అనే సినిమా తీసా. ఉమ్, నేను నోట్తో 10 సినిమాలు చెప్పమన్నారు కదా, ఆ, 10 సినిమాలు చెప్తే మీరు నోట్ చేసుకుంటే మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. ఇంకోటి ఏంటంటే నేను తీసిన సినిమాలన్నీ ఒక ఫ్లైర్లో వేసి ఆ, ఒక డిజైన్ తయారు చేసి ఆ, అది అందరికీ పంపిస్తా. ఇది అవును. సంక్రాంతి శుభాకాంక్షలు అవును లేదా విజయదశమి శుభాకాంక్షలు అని. అవును నేను 115 సినిమాలు వేయడం కుదరదు కాబట్టి 1, 5, Important 10, సినిమాలు. 25, 30, 50 అని వేస్తూ ఉంటా. ఓకే అంటే ఇంపార్టెంట్ సినిమాలు వేస్తూ ఉంటా. అదే ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ వచ్చారు, ఎందుకు అడిగిన దాంట్లో చిన్న పాయింట్ మర్చిపోయండి. ఉమ్, ఇప్పుడు నేను ఏం తీస్తున్నానని నా మీద బాధపడటం ఏడవడం కంటే కూడా మీరు అతను ఎలా చేస్తున్నా మనం ఎందుకు చేయలేమని కసితో చేస్తే మీరు చేయగలరు సినిమా. Correct. అంటే మీరు అంటే ఐ మీన్ అది మిమ్మల్ని కాదు, ఉమ్, చేయగలరు. ఉమ్, రెండోది ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, ఉమ్, యూవి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలు 10 ఉన్నాయండి. ఉమ్, సితారాట్స్ వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే ఖాళీ ఉండదు. అవును వాళ్ళు ఇంకోటి గురించి ఆలోచించరు. అవును నా గురించి అసలు కామెంట్ చేయరు. అవును ఆడెవడో కామెంట్ చేశాను కదా, ఉమ్, ఆడు ఎటువంటి వాళ్ళు అంటే ఉమ్, వాళ్ళు ఒక సినిమా తీసి మధ్యలో ఆగిపోయి ఆ సినిమా రిలీజ్ చేయలేక తపన పడుతూ ఉమ్, ఈ అమ్మ నా కళ్ళ ముందాడు ఇలా తీస్తున్నాడు ఏంటి, నా కొడుకు ఏం చేస్తున్నాడు అని నా మీద అంటే అడిగిన కోపమే లేదు. అదే అంటే మనకు పరిచయం ఉండదు, ఒక అసూయ లాంటిది. అది మనకు గొడవ లేదు. ఆ, నేను నా దేశ డైరెక్ట్ పరిచయం కూడా ఉండదు. పరిచయం లేదు. ఆ, ఇండస్ట్రీలో ఆ, నాకు ఎవరితో గొడవ లేదండి. ఒకే వ్యక్తితో గొడవ అయింది. ఆ, ఆ గొడవ కూడా ఎందుకంటే డబ్బు అప్పించాను, ఓకే ఆ డబ్బు తిరిగి ఇవ్వాల, ఆ, గొడవ అయింది. ఆ, ఏదో మీలాంటి పెద్ద మనిషి ఎవడో వచ్చాడు, సెటిల్ చేసి డబ్బు నాకు ఇచ్చేసాడు, ఓకే అయిపోయింది. అతను మళ్ళీ మన్నాడు మీ ఇద్దరు అన్నయ్య అని చేతులు వేసుకు తిరుగుతున్నాం. ఓకే కాబట్టి ఏ వ్యక్తితో నాకు తగువ లేదు, విరోధం లేదండి. ఉమ్, ఎవడైనా నా గురించి మాట్లాడంటే ఉమ్, ఆడికి పని పాటు లేక వేరే చేయడానికి మాట్లాడుకుంటాకి ఏమీ టాపిక్ లేక ఆ, నా గురించి మాట్లాడుకుంటాడు. ఉమ్, అంటే నా వెనకాల మాట్లాడుకున్నాడు అంటే ఉమ్, ఆడు ఎంత వెనకబడ్డాడో ఆలోచించండి మీరు. అది అంతే కదా. కరెక్ట్. దమ్మునుడైతే నా ముందు నన్ను ఎలాగ దాటిద్దాం, ఉమ్, నన్ను ఎలా చేదిద్దాం, ఉమ్, ఏంటి ఆడు ఇలా చేశాడు నేను ఎలా ఎందుకు చేయలేను అని చేయాలి. అవును అవును కరెక్ట్. ఆడు మగాడంటే ఉమ్, వెనకాల నా గురించి ఎవడో కామెంట్ చేసి ఎడితే అసలు డోంట్ కేర్. ఉమ్, నేను ఊరికి ఎంట్రీ ముక్కు నాకు. నేనైతే ఆ, ఎవరిని నేను ద్వేషించను. నా జీవితంలో నేను ఆ, పల్నవాడు ఎదవాని ఎప్పుడు నేను తిట్లా. ఓకే. నన్ను ఎవరిని తిట్టానుకోండి, ఉమ్, ఓకే వెల్కమ్ తమ్ముడు అంట. ఆ, ఏమంటే మీరు 3 మటలు చేశారని అనుకోండి, కాదు 4 మటలు చేశాను ఇంకోటి కూడా చెప్తా. ఆ. లేదు మీరు 10 ప్లాఫులు తీశారని అనుకోండి, 10 కాదు 12 ప్లాఫులు తీశారని మిగతా 2 చెప్తా. ఆ, అసలు ఎందుకంటే ఆ, నాకు ఆడితో పని లేదు, ఆ, ఆ డబ్బు నాకు అక్కల, నేను ఆడి ఫైనాన్స్ తీసుకోను, ఆడ పార్ట్నర్షిప్ చేయను, ఆ, ఆడ నాకు కాఫీ ఒక్కల, నేనే 100 మంది భోజనాలు పెడతా, 100 మంది కాఫీ ఇస్తా. దట్ ఈస్ మై స్టేటస్. అవును. రెండోది అడిగారు, ఉమ్, నేను మీరందరూ ఏమనుకుంటారంటే ఈ చిన్న ప్రొడ్యూసర్ అయినా అనుకుంటారు. ఉమ్, నేను చిన్న ప్రొడ్యూసర్ కాదు, నా యొక్క బోల్ డబ్బు ఉంది, ఉమ్, బోల్ దమ్ము ఉంది. ముందు డబ్బు కంటే ముందు డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అవును. దమ్ము ఉంది. ఉమ్, ఎందుకు అడిగారు కదా 15 సినిమాలు ఎందుకు తీస్తున్నారని, ఆ, ఎందుకు తీయకూడదు. ఓకే. ఇప్పుడు నేను గతంలో 2004 జూన్ 5వ తారీఖున నేను మొట్టమొదటి సినిమా తీశానండి, ఉమ్, ఎస్పి సింహ అని. ఉమ్, 2005 జూన్ నాటికి 13 నెలలకి 13 సినిమాలు తీశానండి. బా, దట్ ఈస్ నెలకొక వరల్డ్ సినిమా. రికార్డ్ అప్పట్లో. ఆ, భారతదేశంలో హైయెస్ట్ సినిమాలు తీసింది రామానాయుడు గారు. ఓకే. ఒక సంవత్సరంలో, ఒక క్యాలెండర్ ఇయర్లో రామానాయుడు గారు 7 సినిమాలు తీశారండి. అంత ఓకే. పెద్ద సంస్థ, హైయెస్ట్. హైయెస్ట్. రామ్ గోపాల్ వర్మ గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా 6 సినిమాలు తీశారు. ఉమ్, మిగతా ఎవడు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో నెలకొక సినిమా. వీళ్ళిద్దరు తప్ప ఆ, ఎవరు తీయలేదు. ఆయన 7 తీశాడు, ఈయన 6 తీశారు, నేను 13 తీశా. ఉమ్, అంటే నెలకో సినిమా. ఉమ్, 13 సినిమా సెన్సార్కి నేను సెన్సార్ ఆఫీస్ గారు విజయ్ కుమార్ గారు ఉండేవారండి. ఉమ్, ఆయన దగ్గరికి వెళ్ళి, గురుగారు ఈవేళ సెన్సార్ చేయండి సార్ అంటే, చూస్తాను అవే నేను బిజీగా ఉన్నాను, రేపు చూద్దాం అన్నాడు. అలా కాదండి, ఈవేళ డేట్ అండి ఇది, ఉమ్, ఈ డేట్కి నాకు టార్గెట్ ఉందండి. ఏం టార్గెట్ ఇదేనా, వేనా గిన్నిస్ బుక్ వెళ్తున్నావా అని అడిగాడు. అవును సార్ గిన్నిస్ బుక్ వెళ్తానండి. వాళ్ళు ఇస్తారు ఎవరో వేరే విషయం. ఆ, ఇప్పుడు మీరు ఇవ్వకపోవచ్చు, నేను అప్లై చేస్తా, ఆ, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అవును. వాళ్ళ దాంట్లో ఆ కోట కేటగిరీ ఉండకపోవచ్చు, అది అది వేరే విషయం సార్. ఆ, మీరు నాకు ఈవేళ సినిమా చూడాలి, ఆ, సెన్సార్ చెయ్యాలి, నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి సార్ అని బతిమేల. నీ గోల్ నేను పడలేనయ్యా అని చెప్పి ఆయన సినిమా చూశాడు, సెన్సార్ చేశాడు. అందుకని జూన్ 5 టు మళ్ళీ జూన్ 5, ఆ, 2005 జూన్కి 13 సినిమాలు తీసిన ఏకైక మగవాడు నేను. బా, అవి ఫ్లాపులా
ఇట్లా డబ్బు వచ్చిందా పోయిందా సాటర్డే అమ్మానా అమ్మలేదా మీకు అనవసరం. వేరే విషయం. నా డబ్బు ఆ. నాకు తీసుకుని నా డబ్బు నేను ఆ. ఎందుకు చేశానంటే ఇప్పుడు మనం దేంట్లోనో దాంట్లోనో ఫస్ట్ బెంచ్లో ఉండాలి, ఉమ్. 1, 2, 3లో ఉండాలి. ఉమ్. హిట్ సినిమాలు తీయటాక తీసేంత డబ్బు లేదు, ఉమ్. తీసేంత సరౌండింగ్ లేదు. అంటే ఉమ్. హిట్ సినిమా తీయడానికి ప్రతి ఒక్కటి తీయలేడండి, దానికి ఒక మ్మ్. పెద్ద హీరో ఉండాలి, లేదా ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, ఉమ్. లేదా సురేష్ మూవీస్ దిల్ రాజు లాంటి బ్యానర్ ఉండాలి. ఉమ్. అప్పుడు దిల్ రాజు కూడా లేదులేండి చెప్తున్నాను. ఉమ్. ఉమ్. ఇలాంటివి ఉండాలి. మనకి ఏమీ లేవు, మనం ఏం చేద్దాము? అట్లీస్ట్ హైయెస్ట్ సినిమాలు తీసిన కేటగిరీ ఉండాలనే ఉద్దేశంతో నేను దాంట్లోకి వెళ్ళా. నేను సక్సెస్ అయ్యా నా వరకు. ఓకే. ఎవడు ఎన్ని నవ్వుకున్నా ఏడ్చుకున్నా నాకు సంబంధం లేదు, డోంట్ కేర్. ఉమ్. నా డబ్బు నా ఇష్టం చేశా. అదే, అదే. అయిపోయిందండి. ఆ. ఆ 13 సినిమాలు తీసిన తర్వాత సెన్సార్ మన ఫిలిం ఛాంబర్లో లెటర్ పెట్టాం. ఓకే. అప్పుడు నేను ఈసీ మెంబర్ కాదండి, ఆ. సి కళ్యాణ్ గారు ఈసీ మెంబర్. ఉమ్. సి కళ్యాణ్ గారితో నాకు అన్న, మా సొంత బ్రదర్ లాంటి వాడు. ఉమ్. నాకు ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను భుజం తట్టిన వాడు ఉమ్. అప్పట్లో మా ఓన్లీ సి కళ్యాణ్. ఉమ్. ఇప్పుడు నాకు ప్రసన్న కుమార్ గారు కూడా చిన్న అన్న లాంటి వాడు. ఓకే. ఆయన లెటర్ పెట్టారు ఛాంబర్కి, ఏమండి నాకు 13 సినిమాలు తీశాను, ఎస్ ఈ 13 సినిమాలు తీసాడు ఇది నిజమే అని ఒక లెటర్ ఇవ్వండి సార్, ఉమ్. నేను గిన్నీస్ బుక్ పంపాలి సార్ అని లెటర్ పెట్టారు. ఆ. అప్పుడు కేసీ శేఖర్ బాబు గారు సెక్రటరీ అండి. ఓకే. ఆ మీటింగ్లో చదువుతూను ఇతను ఎవరో లెటర్ పెట్టాడు, ఎందుకు ఇవ్వాలి మన లెటరు? ఆ. అయితే రామజీరావు గారు తీసుకుంటాడు, ఇంకోళ్ళు తీసుకుంటారు, రామానాయుడు గారు తీసుకుంటారు కదా ఆ. అన్నారు. అప్పుడు కళ్యాణ్ గారు అడిగారు, వాళ్ళు తీసుకుంటారయ్యా, ఇతను అడిగాడు కదా, అడిగిన వాడికి అవునా కాదు చెప్పివ్వండి. అది. అలా అలా ఇస్తే సాంప్రదాయం కాదని కేసీ శేఖర్ బాబు గారు ఆ రోజున, నేను 2005లో సంగతి చెప్తున్నా, ఓకే. అలా ఇస్తే కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నీకు మయూరి ఫిల్మ్స్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వండి, ఆ. సురేష్ మూవీస్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వండి, ఆ. వీళ్ళు అడిగారు కాబట్టి ఇతనికి ఇవ్వండి అన్న. ఆ సాంప్రదాయం లేదు, పక్కన పెట్టండి, లెటర్ పక్కన పెట్టారు. నేను బయట నుంచి ఆ. కళ్యాణ్ గారు ఈసీ మీటింగ్ నుంచి బయటకు వస్తే, అన్నయ్య నా లెటర్ ఏంటన్నా అంటే, వాళ్ళు ఏదో అబ్జెక్షన్ పెట్టారా ఏమని అంటున్నారు, నీకు సలహా చెప్తాను నేను, ఉమ్. ఫిలిం ఛాంబర్ ఇవ్వడం గ్రేట్ ఏం కాదు, నువ్వు సెన్సార్ బోర్డుకి లెటర్ పెట్టి వాళ్ళు ఇస్తారన్నాడు. ఓ. సలహా ఇచ్చాడు. ఆ. వాళ్ళు సెన్సార్ బోర్డుకి చారి గారు అని ఒకటి హెడ్ ఆ. అక్కడ జిఎం అనమాట, ఆ. విజయ్ కుమార్ గారు చైర్మన్, అదే సెన్సార్ బోర్డు చైర్మన్ ఆఫీసర్. ఆఫీసర్. ఉమ్. ఆయన లెటర్ పెట్టారండి. లెటర్ పెడితే కూర్చోండి సార్ అని నన్ను కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి టైప్ చేసి సంతకం పెట్టి ముద్ర వేసి పట్టుకు ఇచ్చారు నాకు. అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓ. ఆ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డు అదే, నుంచి అప్పటికి. ఇచ్చారు నాకండి. ఉమ్. ఏమని, మిస్టర్ టి రామసత్యాన ఈజ్ డూయింగ్ దిస్ ఆ. ఇస్ దిస్ నెంబర్స్, దిస్ డేట్స్, దిస్ సెన్సర్ సర్టిఫికేట్ నెంబర్స్ బా. ప్రకారం ఇతను 13 సినిమాలు తీశాడు. బా. ఉమ్. అంటే అవార్డు ఇవ్వండి కాదు, సర్టిఫికేట్ చేశారు, ఆ. సర్టిఫై చేశారు. ఇది ఇది నిజం ఓకే. నిజం అని ఆ. ముద్ర వేసి మనకి ఇచ్చారండి. ఓకే. అప్పుడు దాన్ని అప్లై చేసాం. ఓకే. ఎన్టీఆర్ నగర్ బాబ్జీ అని డైరెక్టర్ ఉన్నాడు, ఆ. అతను గిన్నీస్ బుక్ లో వాటి నాలెడ్జ్ అతనికి ఉంది, ఓకే. అతని ద్వారా అప్లై చేసాం. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు, కంగ్రాచులేషన్స్ ఆ. మీరు చాలా అచీవ్మెంట్ చేశారు, అయితే మా దాంట్లో ఈ కేటగిరీ లేదు, ఓహో. ఆ. మీరు 100 కిలోమీటర్లు దూకాను అంటే మీకు ఎవరు, ఆ కేటగిరీ ఉండాలి అక్కడ. అచ్చా అచ్చా. అలాగేదో మన లెటర్ ఇచ్చారు. ఓకే, అదే దానికి ఏదో కేటగిరీ ఉందండి. టెక్నికల్ రీజన్. ఇదంతా ఇప్పుడు మనం మీరు నేను మాట్లాడుకుంటే మనం కుదరదు. అవును. అఫీషియల్ మనం ఈమెయిల్ పెడితే వాళ్ళు మెయిల్ పెడతారు, అవును. ఎందుకు రా అని అడిగే జమ్ము లేదు మనకి. అవును. ఇచ్చారు. వీళ్ళు కాకపోతే భారత వరల్డ్ రికార్డ్స్ అని, ఓ. వండర్ రికార్డ్స్ అని, ఇలా ఆ. బోల్డ్ మంది ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ మనకి ఇచ్చారు. రోషి గారి చేతి మీదుగా సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓకే. అవన్నీ జరిగినాయండి. అది ఎందుకు తీస్తున్నానంటే, యా, దానికి ఇప్పుడు అడిగారు క్వశ్చన్ వస్తా. ఉమ్. అప్పుడు 2004లో తీసినప్పుడు దానికి పెట్టాం 13 సినిమాలు అంటే. ఉమ్. 2005లో అయిన తర్వాత ఇప్పుడు 2025 అంటే 20 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. అవును. ఈ 20 ఇయర్స్లోని నా ఎదుగుదలలో, లేదా నేను హైయెస్ట్ 115 సినిమా తీసాను కదండి, ఉమ్. అది కూడా ఎవరు తీయలేదు. ఉమ్. ఇప్పుడు ఒకే రోజు 15 సినిమాలు ఓపెనింగ్ పెడతా. ఉమ్. ఇలా చేసిన వాళ్ళు ఇంతమంది ఒకళ్ళు ఉన్నారు. ఆ. ఎవరంటే తారక రత్న హీరోగా 9 సినిమాలు. 9 సినిమాలు స్టార్ట్ చేశారు. ఉమ్. దానికి 9 మంది నిర్మాతలు, డైరెక్టర్లు, 9 నిర్మాతలు. ఉమ్. ప్రొడ్యూసర్ ఒకళ్ళు కాదు, అవును. డైరెక్టర్లు అందరూ. అవును. హీరో మాత్రం హీరో ఒకడు. అది కూడా ఉమ్. 4 సినిమాలు తీశారు వాళ్ళు. మిగతా మిగతావి 5 సినిమాలు రాలేదు. జరగల, ఉమ్. ఏదో కారణాల వల్ల జరగలేదండి. అవును. అదే తారకంతో నేను సినిమా తీశాను, వేరే విషయం. అంటే అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ 9 రికార్డుని ఈ 13 రికార్డుని దాటించాలి కదా. ఉమ్. అందుకని నేను వరల్డ్ రికార్డ్స్ కోసమే ఉమ్. నేను 15 సినిమాలు ఓపెన్ చేస్తున్నా. ఉమ్. నేను తర్వాత చాలా సినిమాలు సంవత్సరం 13-12 సినిమాలు తీశాను, ఉమ్. నెలకో సినిమా కూడా తీసా. ఉమ్. అయితే అది రికార్డు గురించి ఆలోచించలా. ఉమ్. ఇప్పుడు మనం బిగినింగ్ నుంచి ఉమ్. ఒక ప్రోగ్రామ్ లా ప్లాన్ చేసుకుని ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది మనకి. ఉమ్. అది కొంచెం ఇంపార్టెంట్ డే కదా. అవును. అదే రోజున 15 సినిమాలు ఒకే మ్మ్. రోజున సారథి స్టూడియోలో ఓపెన్ చేస్తా. ఉమ్. దానికి 15 మంది డైరెక్టర్లు. దాంట్లో కొత్త డైరెక్టర్లు 7 మంది ఉంటారు, సీనియర్ డైరెక్టర్లు 8 మంది ఉంటారు. ఉమ్. ఈ 15 మందికి అవకాశం ఇచ్చాం. ఈ 15 కూడా మామూలుగా అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తారకరత్న సినిమాకి ఉమ్. ఒకే కెమెరా అండి. ఓహో. వీళ్ళు వచ్చి ఫోటో తీసుకున్నారు, మళ్ళీ ఇంకోటి వచ్చి ఫోటో తీసుకున్నారు, ఇంకోటి వచ్చి ఫోటో తీసుకున్నారు. అచ్చా అచ్చా అచ్చా. ఒకటే సెటప్. ఒకటే మ్మ్. సెటప్. ఉమ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 15 కెమెరాలు, ఆ. 15 మంది డైరెక్టర్లు, ఓకే.
15 మంది కెమెరా మ్యాన్లు, ఓ 15 క్లాప్ బోర్డులు, 15 క్లాప్ బోర్డులు, అబ్బా 15 మంది స్విచ్ ఆన్లు, ఓ ఇవన్నీ పెడతా. ఓహో అంటే ఇది ఒక రికార్డ్ కోసం చేస్తున్నానండి. నాకు డబ్బు ఎక్కువ చేస్తున్నారా, దోలు ఎక్కువ చేస్తున్నారా నా ఇష్టం. చాలా అది మందిలో మీరు చాలా మంది అంటే మీకు కాదు, చాలా మంది అమాయకమైన ప్రశ్న అది. నేను 115 సినిమాలు తీసిన నా చరిత్ర ఉంది కదా, తీగలేదు ఎందుకు డౌట్ వచ్చింది అసలు? అవునండి, Production జరుగుతుండడం. 15 సినిమాలు ఓపెనింగ్ చేస్తా, 15 సినిమాలు ఒక రోజు షూటింగ్ చేయను. ఓకే ఇప్పుడు 15 మంది డైరెక్టర్లు కదా, మీకు కావాల్సిన డబ్బే కదా, నాకు డబ్బు ఉంది కదా, నేను చెప్పాను కదా, కొబ్బరికాయ గుమ్మడికాయ కలిపి కొన్నానని చెప్పాను కదా, అది 1+1 ఆఫర్లో కొన్నాను అవన్నీ. ఏమండి ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు డైరెక్టర్, ఆయన డైరెక్టర్, ఆ కథ, బడ్జెట్, సబ్జెక్టు అన్ని నేను విన్నాను. ఒక 10 మంది డైరెక్టర్లు అన్ని ఆల్రెడీ చేశారు. ఇంకో 5 డైరెక్టర్లు పెండింగ్లు పెట్టాం. ఎందుకంటే ఒకడేమో అద్భుతంగా తీస్తాను సార్ అంటున్నాడు. అద్భుతాలు నాకు వద్దు, అద్భుతం తీసే డైరెక్టర్ని తీసేస్తానని. ఎవడైనా ఇటు సినిమా తీస్తానంటే నేను తీసేస్తానండి. తీయను, ఇటు సినిమా నేను తీయను. ఎందుకంటే వాళ్ళు ఇటు సినిమా తీయలేరు. ఇటు సినిమా భ్రమలో ఉండి నేను 50 లక్షల బడ్జెట్ 2 కోట్లు చేస్తా, 2 కోట్లు పోద్ది. ఓకే కొత్తగా వచ్చి నువ్వు ఈ సినిమా తీస్తాను ఎలా అంటావు? నీకేమనుభవం ఉంది? మిమ్మల్ని కాదు అదే తీసేవాడిని. ఇది ఏమనుభవం ఉంది? దిల్ రాజు గారు సూపర్ 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 సూపర్, ఆయన 75 కోట్లు పెట్టి తమ్ముడు అనే సినిమా తీస్తే సూపర్ 2 సినిమాలు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అతను. అవును, నితిన్ అనేవాడు ఆల్రెడీ ఫేమస్ హీరో. అవును, ఒక 5-6 కోట్లు 10 కోట్లు హీరో. ఎన్ని అన్నీ ఉన్న ప్రోడక్ట్ని ఎందుకు ఫ్లాప్ అయ్యింది? భారతదేశం అంతా తెలిసిన విషయమే కదా. అవును, 3 కోట్లు వచ్చింది థియేటర్ నుంచి. అంటే 72 కోట్లు పోయిందా, 12 కోట్లు పోయిందా మనకు అనవసరం. అదే అదే ఫ్లాప్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా హిట్ అవ్వడం వల్ల వాళ్ళే చెప్పారు బ్యాలెన్స్ అయ్యి గోతులో పడవలసిన వాళ్ళని రోడ్డు మీద పడ్డాం అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఎప్పుడు శిరీష్ రెడ్డి గారు అన్నాడు, ఎప్పుడు మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడాల. అతను కూడా మైక్ దగ్గరకు వచ్చి చాలా బాధపడిన విషయం మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన నాకు ఆదర్శం. ఎవరు? దిల్ రాజు గారు. దిల్ రాజు గారు అంత గొప్ప వ్యక్తే, అన్ని చాలా హిట్లు తీసిన వ్యక్తే. ఈ సినిమా తీయలేనప్పుడు నేను ఎలా తీయగలను? నేను ఎందుకు ఆలోచించాలి అసలు హిట్ గురించి? నేను సినిమా తీస్తా, నా బడ్జెట్ ఉంది, నాకు పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో చేస్తా. నా సినిమాకి 1000 రూపాయలు మిగిలితే చాలు, సినిమాకి 10,000 మిగిలితే చాలు, సినిమాకి 1,00,000 మిగిలితే చాలు, మిగలకపోయినా పర్లేదు, ఓ 1,00,000 పోయినా పర్లేదు. ఈ 4 ఉంగరాలు అలా ఉంటాయండి. 15 సినిమాలు పెట్టిన డబ్బంతా పోయినా కూడా నేను చెవంత తొణగను, మిమ్మల్ని అప్పడను. ఫస్ట్ అది ఫెయిల్యూర్ సిస్టమ్ ఎందుకు తెలుసు మీకు? కార్పొరేట్ కంపెనీలో ఎవడో ఎండి ఎక్కడ ఉంటాడో, చైర్మన్ ఎక్కడ ఉంటాడో, డైరెక్టర్ ఎక్కడ ఉంటాడో, వీళ్ళందరూ కూడా ఫైల్స్ మీద సంతకాలు పెట్టి పైకి వెళ్ళడం తప్ప ఒక్క నా కొడుకు వచ్చి షూటింగ్ దగ్గర నుంచుని ఎలా చేస్తున్నట్టు చూసిన లేదు. నేను నా ప్రతి సినిమా నా కళ్ళతో చూస్తా, నేను కళ్ళతో చేస్తా. అదే మీరు అందరి తరపున ఒకళ్ళతో వచ్చి వచ్చాను, అర్థమైంది. ఏమండి, నేను భూమి మీద ఉన్నా, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు క్లియర్ గా. నేను గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ మీద గ్రౌండ్ రియాలిటీ తెలుసు నాకు. నేను 2004లో నాకు ఏ నాలెడ్జ్ లేనప్పుడే నేను 13 సినిమాలు తీసాను కదా. ఎలా తీసాను? మా ఆఫీస్ లో నేను అంతకుముందు ఆఫీస్ బొక్క, రూమ్ రెంట్ బొక్క అని నేను హోటల్లో ఉండేవాడిని అండి. నేను మొట్టమొదటి సినిమా తీసినప్పుడు ఆఫీస్ పెట్టా, గణపతి కాంప్లెక్స్ దగ్గర పెట్టిన. 3 బెడ్రూమ్ తీసుకున్నా. 3 బెడ్రూమ్లోనే 3 డైరెక్టర్లు ఉండేవారు, కథా డిస్కషన్లు అండి. హాల్లో ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవాడు లక్ష్మణ్ అని. అతను ఒక పక్కన డబ్బింగ్ జరిగేది, ఒక సినిమా ఎడిటింగ్ జరిగేది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఫిల్మ్ అది అప్పట్లో. డబ్బింగ్ ఏమో ప్రసాద్ ల్యాబ్ లో, ఎడిటింగ్ ఏమో ప్రసాద్ ల్యాబ్ లో, లేదా ఇంకో ల్యాబ్ లో. అంటే ఇలాగా విచ్చలవిడిగా లేవు, ఎందుకంటే ఇది ఫిల్మ్ ఇది కదా. అలాంటి టైంలోనే బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ల్యాబ్లో ఫిల్మ్ క్యాష్ పెట్టుకుంటే 2% డిస్కౌంట్ ఇచ్చేవారు. అప్పట్లో క్యాష్ పెట్టి ఫిల్మ్ కొనేవాడిని నేను. అరువు కొంటే 11,000 అనుకోండి, క్యాష్ కొంటే 2% డిస్కౌంట్ ఇచ్చేవారు. క్యాష్ 2% డిస్కౌంట్ క్యాష్ పెట్టి కొనుక్కోండి. ఒక పక్కన షూటింగ్ జరిగేది, ఇంకో పక్కన షూటింగ్ జరిగేది, ఇంకో పక్కన డిస్కషన్ జరిగేది. 13 నెలల్లో 13 సినిమాలు ఎలా తీసాం? రాత్రి తీయలేం కదండి. ఎవడు షూటింగ్ ఆడిది, ఎవడు గొడవాడిది, ఎవడు హీరో ఆడు, ఎవడు డైరెక్టర్ ఆడండి. నేను అన్ని మానిటర్ చేసుకోండి. ఉదయం 6 గంటలకు షూటింగ్ దగ్గర కూర్చున్నాను, నేను లొకేషన్ కూర్చున్నావాడిని. నా ప్రొడక్షన్ మేనేజర్ అంటే మీరు ఓపిక ఉందని పెట్టకథ కూడా చెప్తా. ఒకసారి నేను మొదటి సినిమా తీసినప్పుడు కెఎస్ రామారావు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ అండి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఒకటో రెండో సినిమా, గురుగారు ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వచ్చి నాకు క్లాప్ కొట్టాలి సార్ అని అడిగా. ఆయన ఏమన్నారు, అదే నేను మద్రాసు వెళ్తాను సత్యనారాయణ అంటే నాకు చాలా అభిమానం, నేను తప్పనిసరిగా నెక్స్ట్ సినిమాకి వస్తానమ్మా అని చెప్పారు. ఓకే సార్ అని వెళ్ళిపోయాం. నేను సపోజ్ 1 తారీఖు వెళ్ళానుకున్నా అందరికి, మళ్ళీ 11 తారీఖు వెళ్ళి గురుగారు రేపు ఓపెనింగ్ అండి సినిమా, మీరు వచ్చి క్లాప్ కొట్టాలి సార్ అన్న. మొన్న షూటింగ్ ఆగిపోయిందా అని అడిగారు. ఆగిపోలేదు, నా సినిమా అయిపోయింది, 2వ సినిమా సార్ అన్న. ఆయన సాక్తి, నేను నిజంగా సినిమా తీస్తున్నావు, మోసం చేస్తున్నావు అన్నారు. ఎవరు మోసం చేస్తే నా డబ్బు కదండి, మోసం చేసేది ఏముందని అన్న. అయితే పని చేయి, ఓపెనింగ్ ఎన్నింటి రమ్మంటావు అన్నారు. 9ంటికి రండి సార్ అన్న. నేను 9ంటికి రాను, 11:30 వస్తానన్నారు. అదేంటి సార్ 9 ఓపెనింగ్ అయితే 11:30 ఏం చేస్తారు వచ్చాన్న. నేను ఓపెనింగ్కి రావట్లా,
షూటింగ్ వస్తా, చూడటానికి వస్తా, నేను అబ్జర్వ్ చేస్తా. 11 గంటలకు నీ దగ్గరికి వచ్చి నేను 1 గంట దాకా ఉండి నీ దగ్గర భోజనం చేసి నేను వస్తా. ఓహో, ఇది కెఎస్ రామారావు గారు, ఇప్పుడు ఫిల్మ్ క్లబ్ చైర్మన్, ఆయన ఎఫ్ఎన్సీ చైర్మన్. నేను పేరు ఎందుకు చెప్తున్నానంటే మీరు అడగండి వెళ్ళి ఆయన అన్నారు. ఆయన సరే ఓకే సార్ మీ ఇష్టం సార్ అని రాన్నారు ఓపెనింగ్కి. నేను ప్రతి సినిమా ఓపెనింగ్ పెట్టేవాడిని, ప్రతి సినిమా ప్రెస్ మీట్ పెట్టేవాడిని. నా గొప్ప కోసం నేను మా రోషి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు ఓపెనింగ్ సార్ అంటే ఎన్నింటి రమ్మంటావు అన్నారు. 9 రండి సార్. కాదు నాకు అసెంబ్లీకి వెళ్ళాలి నేను. అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి. నేను 8 o'clock వస్తానన్నారు. సార్ రండి సార్ అని. ఆయన 8 o'clock వచ్చారు, క్లాప్ కొట్టారు, ప్రెస్ మీట్ పెట్టాం, వెళ్ళిపోయారు. 11 గంటలకి ఈయన వచ్చారు. కారు దగ్గరికి వెళ్ళి దగ్గర డోర్ తీసి సార్ వెల్కమ్ సార్ అన్నా. సత్యాన కూర్చొని భుజమే చేసాయినా, ఎక్కడ మీ హీరో ఎక్కడ అన్నారు. సుమన్ గారు హీరో. వెళ్ళి కూర్చోబెట్టి ఆ సుమన్ గారు ఈయన మాడుకుంటున్నాను. నేను పక్కన కూర్చొని చేసుకుని నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు నన్ను. నా షూటింగ్లో నన్ను వెళ్ళిపోమన్నారు ఆయన. సరే సార్ వెళ్ళిపోయా. వెళ్ళిపోతే సుమన్ గాయస్ అడిగారు, ఇది జోక్ కాదండి, జరిగిన విషయం చెప్తున్నా, యథార్థ కాదా, రామారావు అడగని కావాల్సింటే. సుమను వాళ్ళు బాగా క్లోజ్ కదా. అవునవును. ఏంటి సుమను నిన్న మొన్న వచ్చాడు ఓపెనింగ్ రమ్మన్నాడు, నేను ఏదో పనుంది మద్రాసు వెళ్తానమ్మా అన్న, అయితే నెక్స్ట్ టైం వస్తానులే అన్నాను. మళ్ళీ 11 తారీఖు వచ్చి ఓపెనింగ్ అన్నాడు, షూటింగ్ చేస్తున్నాడు నిజమా అబద్ధం అని అడిగాడు ఆయన. అంటే లేదండి, నాకు తెలిసిన ప్రొడ్యూసర్లో ఈ మధ్యకాలంలో ఇతను వెరీ సిన్సియర్ ప్రొడ్యూసర్ అండి. నాకు ఇవ్వాల్సిన నెమినేషను, మా అసిస్టెంట్కి ఇవ్వాల్సిన నెమినేషను ఒక రోజు ముందు వచ్చి మా ఇంట్లో క్యాష్ పెట్టి, అప్పట్లో ఈ చెక్కులు ఆర్టీజీఎస్ లేవు, ఈ యూపీఐ ఏమి లేవు, క్యాష్ ఇచ్చేసి కాస్ట్యూమ్స్ ఏంటి ఇంకోటి ఏంటి అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పొద్దున్న 6 షూటింగ్ రమ్మన్నాడు. నేను 6కి వెళ్ళాడు, 5:30 అతను అక్కడున్నాడు. అతను వచ్చి డోర్ తీసాడు, నాకు మర్యాద చేసాడు, 2 రకాల నాన్ వెజ్ పెట్టాడు. అప్పుడు క్యారవాన్ హౌస్ చూసుకోలేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు నన్ను 6కి వెళ్ళిపోతానని దగ్గరుండి కార్ స్టార్ట్ చెప్పాడు. ఇది అతని కెపాసిటీ. నేను చూశాను రామారావు గారు వెరీ సిన్సియర్ ప్రొడ్యూసర్ సార్ అని చెప్పారు. ఈయన కెమెరామెన్ దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఏం ఆడుతున్నారు ఫిల్మ్ అన్నారు. అప్పుడు ఫిల్మ్ అండి జనరల్ గా అంటే చిన్న సినిమాలు ఫ్యూజీ వాడేవాళ్ళం, పెద్ద సినిమాలు ఆక్ఫా వాడతారు. ఆక్ఫాకి ఫ్యూజీకి 1000 రూపాయలు తేడా ఉంటుంది. క్యాన్ తిప్పితే ఆక్ఫా ఉంది, దాంట్లో ఎన్ని క్యాన్లు ఉన్నాయి, 10 క్యాన్లు ఉన్నాయి. అది రోజుకి 1 క్యాన్ 2 క్యాన్లు చేస్తారు కదా, 10 క్యాన్లు ఎందుకున్నాయంటే మళ్ళీ అత్మానం ల్యాబ్కి వెళ్ళటం ఉంటుందండి. 10 క్యాన్లు కొని ఇచ్చేసారు మాకు. ఈ 10 క్యాన్లు కాపాడుకుని షూటింగ్ అయిన తర్వాత ల్యాబ్లో ఇచ్చేస్తే అడగటానికి మళ్ళీ కొత్త క్యాన్లు తెచ్చుకుంటామండి. ఇదండి ప్రొడక్షన్ మీద గైసాడు. ఏమయ్యా ఏంటి ఇవాళ బడ్జెట్ ఏంటి వ్యవహారం అంటే అక్కడ షీట్ చూపించాడు. కెమెరామెన్కి 5000, మీకు 500, ఇది 1000 రూపాయలు, లేదా మేకప్ మ్యాన్కి ఇది, కాస్ట్యూమర్కి ఇది, ఆర్డేటర్కి ఇది అని బడ్జెట్ వేసింది. 50,000 అయింది సపోజ్ ఖర్చు. పొద్దున్నే 6 ఇంటికి వెళ్తాం సార్ అని 50,000 క్యాష్ ఇస్తారు నాకు పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం ఏదో మేము లెక్కేస్తామండి. 52,000 అయింది అనుకోండి 2,000 ఇస్తారు. 48,000 అయింది అనుకోండి 2,000 క్యాష్ పట్టుకెళ్ళి నాకు కాగితం ఇచ్చేస్తామండి, స్లిప్ లైన్కి ఇచ్చేస్తామండి అని చెప్పాడు. ఏ రోజు పేమెంట్ ఆ రోజే, డైరెక్టర్తో సహా ఆర్టిస్టులతో సహా ఏ రోజు ఆ రోజు పేమెంట్ అండి. డబ్బింగ్ డబ్బు ఆపడం అలాంటివి ఉండవు సార్. ఆర్టిస్ట్ పేమెంట్ కూడా దీంట్లో ఉందని లిస్ట్ చూపించాడు. సూపర్ అన్నాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, అది భోజనాలు ఏం పెడతారని 2 రకాల నాన్ వెజ్ పెట్టాం. ఇన్వెస్టిగేషన్ అన్ని చేసి చూసి వెళ్ళేటప్పుడు శభాష్ సత్యనారాయణ నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా అని చెప్పి నాకు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. తర్వాత చిరంజీవిని మెగాస్టార్ చేసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన, ద గ్రేట్ కెఎస్ రామారావు. నాకు ఆయన సినిమాలు తీసినప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన ఇంకా ఫ్యాన్. ఈ వేళకి ఇంకా ఫ్యాన్ నేను. అంటే నేను ప్రేమించిన కాదు, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు అంత ఇదిగా. నేను ఫోన్ చేస్తే ఏంటి సత్యపండు ఏంటి విషయాలు అని అడుగుతారు. సార్ నాకు ఇది పని అంటే 5 నిమిషాలు చేస్తారు. అంటే నాకు ఆయనకి అంత గుడ్ రిపోర్ట్ ఉంది. మా సి కళ్యాణ్ గారు ఎంత నాకు సొంత అన్నలు అంటాడో ఈయన అంత గురువులు అంటాడు. ఆయన ఎన్ని సూపర్ హిట్ ఇచ్చారు మీకు. ఆయన 4 రోజులు పోయిన తర్వాత ఈసీ మీటింగ్ జరిగిందండి. ఈసీ మీటింగ్ లో అందరి ముందు చెప్పాడట, నేను ఈ మధ్య వాళ్ళ బ్రదర్ సునీల్ కుమార్ రెడ్డి, ఒక సునీల్ కుమార్ ఎవరు ఉండేవారండి, వాళ్ళ బ్రదర్ ప్రమోద్ లేరనుకుంటా. ఆయనతో అన్నాడంట, నువ్వు రామ్ సత్యనారాయణ షూటింగ్ వెళ్ళి ఒక 2 రోజులు అబ్జర్వ్ చెయ్యి, ప్రొడక్షన్ ఎంత కంట్రోల్లో చేస్తున్నాడో, ఎంత బాగా చేస్తున్నాడో, ఎవరికి 1 రూపాయి కూడా పెండింగ్ పెట్టాడో, ఆఫీస్కి ఎవరు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఈసీ మీటింగ్ లో చెప్పారు. ఆ విషయం తర్వాత మా కళ్యాణ్ గారు నాకు చెప్పారు. అంటే మనల్ని అంత గ్రేట్ మ్యాన్ నన్ను అభినందించారు. వీడెవడో అనుకుంటున్నారు వాగుతున్నారంటే తొక్క నాకు ఆఫ్టర్ అండి. ద గ్రేట్ మ్యాన్ కెఎస్ రామారావు. నిజంగా అటువంటి ఇన్ని సినిమాలు చేయలేరు కదా ఇంతమంది మధ్య, అభినందించారు. నిన్న కాదు మొన్న సుమన్ గారు మీటింగ్ లో చెప్పారు, శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అయితే
సోమవారం ఓపెనింగ్ చేస్తాడు మా రామకృష్ణ. ఆ, అతనికి 34 సినిమాలు నేను యాక్ట్ చేశాను నేను. బా ఏ రోజు నాకు డబ్బు కాదు కానీ పని కాదు అవును, కానీ ఆయన ప్రతి వేదిక మీద కూడా చెప్తుంటాడు మీ చెప్తాడు. గురించి. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటే నాకు ఇష్టం అండి. ఉమ్, కానీ నేను వాళ్ళకి తెలియదు కదా. అది నన్ను తెలిసి నన్ను అభినందించేవాడే నా హీరో సుమన్ గారు. కరెక్ట్. నా దృష్టిలో ఆయనే నాకు మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకో స్టార్ ఆయనే. అంతే అంతే కదా, అంతే. నన్ను ప్రేమించేవాడు, నన్ను అభిమానించేవాడు నాకు మెగాస్టార్ సార్. ఓకే. అంటే వాళ్ళు గ్రేటే, ఉమ్, నాకు ఇతనే గ్రేట్. ఉమ్. అది ఎవరు నేను తెలియదు కదా వాళ్ళకి. అయితే సార్ రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఈ 117 ఇప్పుడు తర్వాత ఇప్పుడు 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడానికి ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది మీకు. మీరే కొన్ని వీడియోల్లో కొంత నిర్మాతలని డిస్కరేజ్ చేస్తూ మార్కెట్ అనేది లేదు, మీరు కంగారు పడి సినిమా నిర్మాణానికి ఇది చేయకండి, అన్ని ఆచితూచి మీరు ముందుకెయ్యండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయినవి ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మీరే ఎవరైనా సినిమా తీస్తామని చెప్పి ముందుకు వస్తే వద్దే చెడగొట్టి మనిషి. బాగలేదని చెప్పి డిస్కరేజ్ చేసినటువంటి మీరు ఒకేసారి ఏదో పూనకం వచ్చినట్టు 15 సినిమాలు చేస్తున్నా జనరల్ గానే అందరిలోనూ కొన్ని అనుమానాలు, అంటే ఏంటి దీని వెనకాల ఏం స్ట్రాటజీ ఉంది ఏంటి అని అందరూ కొంత అనుమానాస్పదంగా చూస్తున్నారు. దీనికి కారణం మా పిఆర్ఓ అప్పాజీ గారు అండి. ఎందుకంటే ఆయన ఒకసారి నాతో అన్నాడండి, ఆయన నా శ్రేయోభిలాష, నా మనిషే కదా, నా పిఆర్ఓ కదా. ఆయన ఏమన్నా అంటే, ఏమండి రామకృష్ణ గారు ఈ మధ్య వెనకబడి ఉన్నారని అందరూ అనుకుంటున్నారండి, మీరు రామకృష్ణ గారు సినిమాలు తీయట్లేదు అంటే అనుకుంటున్నారండి అన్నారు. ఈ లోపు నేను సినిమాలు కూడా తీసా, అంటే ఆ అప్పాజీ గారు తెలియపోవచ్చు, ఎందుకంటే నేను ప్రమోట్ చేయలేదు, ఇంకా మనం ప్రమోషన్ వరకు రాలేదు. నేను తీసా. అయితే ఏంటంటే మార్కెట్ బాగాలేదు నాకు తెలుసు కదా, ఇప్పుడు తీసి ఏం పీకుతాం, రిలీజ్ చేసి ఏం పీకుతాం, తీసి ఉంచాం, అలాగా అయిపోయింది. అది కాకుండా మీరు వీడియోలో చెప్పడం కదండి, నేను సాక్షి టీవీలో చాలాసార్లు చెప్పాను. ఇది కాకుండా మాకు ఫిలిం ఛాంబర్లో ప్రతి నెల ఒక కౌన్సిలింగ్ ఉంటుందండి. ప్రతి నెల లాస్ట్ వీక్లో ఆ నెలలో వచ్చిన కొత్త అప్లికేషన్ అన్ని అప్లై చేసుకుని అందరికీ మా దామోదర్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడతారు. మీరు పూర్వం ఏంటంటే మీరు నిర్మాత చేయాలనుకోండి డబ్బులు కట్టి మీకు మొదలైసి పంపించారు. ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ పెట్టి సిస్టమ్ పెట్టారు సంవత్సరం నుంచి, దిల్ రాజు గారి టైం నుంచి పెట్టి మా ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెడతారు. దానికి ముగ్గురు వస్తారండి. ఒకరు ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, ఛాంబర్ సెక్రటరీ గారు దామోదర్ ప్రసాద్ గారు, ఆయన మా నిర్మాత ప్రెసిడెంట్ కూడా. రెండు ఆయన మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు అల్లుడు. ఆయన 3 సినిమాలు తీశాడు, 3 హిట్లు తీశాడు ఆయన. 3వ వ్యక్తి నేనండి. నన్ను పిలుస్తారు. ముందు దామోదర్ ప్రసాద్ గారు వచ్చిన వాళ్ళందరినీ అడుగుతారు, అప్పాజీ గారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను సినిమా తీద్దాం వచ్చాను. ఎందుకు సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే, ఫారంలో నేను ఉంటున్నానండి, ఇక్కడ ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫోన్లో టచ్ అయ్యాడు, అతను కథ చెప్పాడు, బాగుంది కదా, నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని అడుగుతారు. అంటే ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, అతను డైరెక్టర్ నా కోసం తిరుగుతున్నాడు, సరే ఏదో సాయం చేద్దామని వచ్చాను. ఇంకోడు మా తమ్ముడు హీరో అవుదాం అనుకుంటున్నానండి, ఒక లేడీ వచ్చింది మొన్న, మా తమ్ముడు హీరో అవుదాం అనుకుంటున్నానండి, ఏది మా తమ్ముడి మీద ఏముంది అని నేను హీరోకి వచ్చాను. ఇలాగా వచ్చిన 40 మంది 40 రకాల సమాధానం చెప్తున్నారు. ఆయన చెప్పిన తర్వాత దామోదర్ ప్రసాద్ గారు చెప్తున్నారు అందరికీ, అమ్మ సినిమా తీయండి, కానీ ఇలా 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 సమస్యలు ఉన్నాయి. జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 96 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 7 సినిమాలు హిట్ అయినాయి. మిగతా 89 సినిమాలు ఎక్కడున్నాయో ఎవరు తీశారో ఏంటో తెలియని పరిస్థితిలో ఉంది. ఇలా చేయండి, మీరు తీయద్దని అనం మేము, కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి అని ఆయన చెప్తారు. ఆయన డ్యూటీ అయిపోయిందండి. నెక్స్ట్ నా దగ్గరికి వస్తారండి. నా దగ్గర వచ్చి నేను చెప్తానంటే, దామోదర్ ప్రసాద్ గారు చెప్పినా ఎవరు చెప్పినా తీయద్దని చెప్పినా వినకండి, మీరు సినిమాలు తీయండి. కానీ ఎందుకు తీయమంటున్నా అంటే, నేను తీయద్దని మీరు తీస్తారు కాబట్టి మేము తీయద్దని మేము ఎందుకు డిస్కరేజ్ చేయాలి? తీయండి, అవగాహనతో తీయండి. ఒక 3 నెలల్లో 6 నెలల్లో మీకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర లేదా ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, అప్రెంటిస్ లాగా నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి చాలు. ఏమండి నేను కూడా ఇన్ని మాటలు చెప్తున్నాను కారణం ఏంటంటే, 2003లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను సినిమా తీస్తానని బెల్లంకొండ సురేష్ దగ్గరికి కూర్చుని సినిమా తీద్దాం ప్లాన్ చేశానండి. అతను సినిమా తీయట్లేదు, నేను వచ్చేసా. కాదు, కళ్యాణ్ గారి దగ్గర కూర్చున్న ముందు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళా. కళ్యాణ్ గారు ఆఫీస్లో ఏమన్నా అంటే, నేను సినిమా తీస్తాను, దాన్ని అబ్జర్వ్ చేయి, నువ్వు సినిమా తీయద్దు అన్నాడు. నా డబ్బు పెట్టి నేను సినిమా తీస్తానే, నువ్వు తీయద్దంటే ఏంటన్నా? కాదు నువ్వు నేర్చుకో ముందు 3 నెలలు, తర్వాత తీద్దుగా నువ్వు, నేను తీస్తాను నీతోటి అన్నాడు. అప్పుడు ముత్యాల రామదాస్ గారు డైరెక్టర్గా సినిమా వచ్చింది, దాని పేరు చెప్తా, మీ ఆయన జాగ్రత్త, రాజేంద్ర ప్రసాద్ హీరో. ఆ సినిమా వచ్చిందండి. ఆ సినిమాకి నేను అబ్జర్వర్ని. నేను రోజు వెళ్ళి పొద్దున్న 6ంటికి ఎన్ని క్యాన్లు వచ్చినాయి నోట్ చేస్తున్నాను. అప్పట్లో సెల్ ఫోన్ అంత విస్తృతంగా లేవు. 6 క్యాన్లు వచ్చినాయి, 3 క్యాన్లు ఎక్స్పోర్ట్ చేశారు, 2 క్యాన్లు ల్యాబ్లో ఇచ్చారు, 1 క్యాన్ ఆపరేటర్ దగ్గర ఉంది. ఇలా రాసి డైరెక్టర్ సీరట్ కలిసి టైం వేస్ట్ చేశాడు, అయితే నిర్మాత ఇలా అన్నాడు, లేదా అమ్మాయి లేటుగా వచ్చింది, డైరీలో రాసి సాయంత్రం పడి కళ్యాణ్కి ఇచ్చేవాడు.
ఇది నా డ్యూటీ. ఓకే. నేను గోస్ట్ ప్రొడ్యూసర్, నేను గోస్ట్ అబ్జర్వర్ని. అలా నేను నేర్చుకున్నానండి. నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలిసి 2004లో నేను సినిమా తీసినంటే నేను విజృంభించా. మీరు కూడా అలా నేర్చుకోండి. తెలిసిన చోటు తెలియని చోటు నేర్చుకోండి, సినిమా తీయండి. తీయొద్దు అని ఆయన చెప్పినా ఇంకోరు చెప్పినా మీరు వినరు, వింటారా? వినరు కాబట్టి ఇంకా తీయండి. తీయద్దు అంటే నేను ఇంకా తీయండి. రెండో పాయింట్, మీరు కోటి రూపాయల సినిమా తీద్దరుకున్నారు కదా, మీ ఆస్తి ఎంత? మీకు 2 కోట్ల ఆస్తి ఉందా? 1 కోట్ల సినిమా తీయండి. మీకు 70 లక్షల ఆస్తి ఉంటుంది, 1 కోటి రూపాయల సినిమా ప్లాన్ చేస్తారు. ఈ 70 మీ సొంత డబ్బు పోద్ది, 30 లక్షలు అడిగి అప్పు తెచ్చింది పోద్ది. మీ పెళ్ళం పెట్టిని రోడ్డుని పెడతారు. దయ ఉంచి మీ కుటుంబానికి సగం కేటాయించండి. అంటే మీరు చెడిపోయిన డబ్బులు మొత్తం పోయినా కూడా మీరు తట్టుకోగలిగే పొజిషన్ లో ఉండాలి. మీ కుటుంబం డిస్టర్బ్ అవ్వకుండా చేయండి అని మేము ఉత్సాహం అవుతున్నాం. ఇప్పుడు మీ ద్వారా కూడా ఇదే చెప్తున్నా. ఇప్పుడు కూడా సినిమా తీద్దంటే ఎవరికి హక్కు లేదండి. మీ డబ్బు మీ ఇష్టం, నా డబ్బు నా ఇష్టం. నన్ను ఎవరు మీరు తీద్దంటకి, నేను మిమ్మల్ని తీద్దాకూడదు. తీయండి. తీసే ముందు ఏంటంటే వెనకాల పిల్లం ఉంది, బెడ్లో ఉన్నారు, మనకి రోడ్డు పడతారని ఆలోచించి సినిమా తీయండి అని నా ఉపన్యాసం చెప్తానండి. 100 సార్లు తప్పని కొట్టారు. ఎందుకు? నేను నిజం చెప్పాను కాబట్టి. తీయద్దు అంటే అంటారు. తీయండి, ఆలోచించి తీయండి, అవగాహనతో తీయండి, మీ కుటుంబాన్ని వెనకాల చూసి తీయండి అని చెప్పి 100 సార్లు మేము చెప్పామండి. ఇలా అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి ప్రతి మీటింగ్ లో చెప్తాం. ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది. అదే నేను 100 సార్లు మీరు చెప్పిన సాక్షిలోనో ఇంకో దాంట్లో ఇంకోటి ఇంటర్వ్యూలో చెప్తాను. ఇప్పుడు అయితే నన్ను అడుగుతున్నారు, ఇంతమంది మీరు ఎన్ని చెప్పారు కదా, మీరు ఎందుకు చెప్తున్నారు అడిగారు కదా. నాకు పూర్తి అవగాహనతో ఉన్నా, నేను భ్రమలో లేనని చెప్పాను. అందాక మీకు నేల మీద ఉన్నాను, నాకు తెలుసు ఏం జరుగుద్దో. ఇప్పుడు నాకు ఈ 15 సినిమాల్లోని ఒక ఎంతో కొంత పోయింది అనుకోండి, అయినా సరే నా మళ్ళీ పెళ్ళం పెట్టలకి నాకు అందా ఉంది. అంటే ఇది పోతే కూడా నా పెళ్ళం పెట్టి రోడ్డుని పడరు. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు అండి. మా పిల్లలందరూ సెటిల్ అయ్యారండి. వాళ్ళు ఏం చేశారంటే, నాన్న ఇగో డబ్బు ఇదిగో, ఇది నువ్వు తీసుకో, ఇది మేము ఉంచుకుంటాం, నువ్వు ఇది పాడు చేసే, మేము ఉన్నాం అంటున్నారు. అంత అమాయకున్నా నేను పాడు చేస్తానా? 100 అంటే కాదు, కేవలం రికార్డు కోసం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం? నా రిస్క్ ఏం కాదు. నేను 15 సినిమాలు అయిన తర్వాత 2025 ఆగస్టులో మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా. 26లో 2025 ఆగస్టు ఇంటర్వ్యూ ఇస్తా. ఈ 15 సినిమాల్లో నాకు 15 లక్షలు మిగిలింది, లేదా 15,000 మిగిలింది అని మీకు చెప్తా. అనేది ఇంపాసిబుల్ సార్. దేశం తలకిందులు అయిపోయి మళ్ళీ కరోనా 4వ కరోనా వచ్చినా కూడా నా డబ్బు పోదు. ఎందాక ఎవడో ఏడుతున్నాడు కదా, శాటిలైట్ తొక్క తోడుకోరని. ఇప్పుడు శాటిలైట్ లేదు మీకు చెప్తున్నా. థియేటర్లో 1 రూపాయి ఎవడు కొనట్లేదు. ఆ తమ్ముడు సినిమా 3 కోట్లు వచ్చింది. ఆ సినిమా ఎందుకు వస్తుంది? హరిహర వీరమల్లి ఎంత వచ్చింది? మీ దేశం 46% రికవర్ వచ్చింది. లేదు, నాకు తెలుసు కదా. ఇన్ని నేనే మీకు చెప్తున్నప్పుడు నేను ఎందుకు అమాయకత్వంగా మాడతాను, మూర్ఖంగా మాడతాను? మూడోది, ఓటీటీలో కొంటలా. ప్రతి ఒడి ఏమంటే ఓటీటీ కోసం చేస్తారా, ఓటీటీ కోసం చేస్తారా అంటాడు. ఓటీటీ కోసం కొంటలా. ఇంకా మిగిలింది ఒకటి యూట్యూబ్ అండి. యూట్యూబ్ లో ఏ సినిమా అయినా 1 లక్ష రూపాయలు మించి కొనరు. ఏ సినిమా అంటే మన రేంజ్ సినిమాలు, మనం తీసేయన్ని కాస్టింగ్ లేని సినిమాలు తీస్తాం, డైరెక్టర్ వాల్యూ లేని సినిమాలు తీస్తాం. 1 లక్ష మించి కొనరు. ఎన్ని నాకు తెలుసు, నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను సినిమా తీస్తున్నాను కాదు. అంటే ఇక్కడే అందరికీ వచ్చే డౌట్, చెప్పండి. మీరే చెప్తున్నారు, థియేటర్ ఇన్కమ్ లేదు, ఓటీటీ మా బిజినెస్ లేదు, శాటిలైట్ లేదు, ఆడియో లేదు, ఏం లేదు అంటున్నారు. వస్తే ఇస్తే ఏమో యూట్యూబ్లో 1 లక్ష 2 లక్షలు వస్తాయంటున్నారు. మరి సినిమాకి నేను ఎట్టి బస్సులో 1 రూపాయి కూడా నష్టపోను. ఈ 15 సినిమాల మీద కనీసం 15,000 సంపాదిస్తాను తప్ప, ఛాలెంజ్గా అదే 1 రూపాయి కూడా నష్టపోను అని చెప్తున్నారు. ఎలా అంటే ఈ వైరుధ్యం ఏంటి? ఒకేమో ఆ వైవిధ్యం నేను మీకు ఎందుకు చెప్పాలా సీక్రెట్ కాదండి. మీరు నాకు 10 లక్షలు చెప్తా. నేను ఇన్ని సంకలం నాకి 20 సంవత్సరాలు నేను రోడ్డు మీద పడి తిరిగి నేను కష్టపడి నేను నేర్చుకున్నా టెక్నిక్. నేను మీకేం చెప్తా అంటే అలా కాదు, ఇంక వేరేది లేదు కదా. నేను మీకేం చెప్తా లేదు కదా, మీకు తెలుసు కదా. మరి నేను కొత్తగా ఉంది ఇంకా ఎలా జరుగుతుంది మీరు చెప్పిన పోనీ. ఎలా వస్తాను మీరు అటు కూర్చోండి. కాదు, మీ నోటితో మీరే చెప్తున్నారు. ఏదైతే ఒక సినిమాకి ఆదాయ మార్గం ఉంటుందో ఏమి లేవు. ఆదాయ మార్గాల్లో ఇదే మెయిన్. థియేటర్ కల్లా లేదు, శాటిలైట్ లేదు, ఓటీటీ లేదు, యూట్యూబ్ లేదు, డబ్బింగ్ లేదు, ఏమీ లేనప్పుడు మీరు మళ్ళీ నేను ఈ 15 సినిమాలు చేసి 15,000 కానీ 15 లక్షలు కానీ సంపాదించి చూపిస్తాను, మళ్ళీ మీకు ఇంటర్వ్యూ 15 కోట్లు అంటే బాగోదు. అదే మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నది ఇక్కడ
అది మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా. కాదు సార్, ఇప్పుడు నేను ఎర్ర బస్ ఎక్కి ఈవేళ దిగలేదు హైదరాబాదు. ఆ, నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఉమ్, నాకు మీరు కళ్ళతో నన్ను చూస్తున్నారు. ఉమ్, నా 2 కార్లు ఉన్నాయి నాకు. ఉమ్, నేను వెల్ సెటిల్డ్. ఆ. నాకు ఓన్ హౌస్లు ఉన్నాయి. ఉమ్, నేను రూపాయి బ్యాంకులో ఎవరికి గొప్ప బాకీ లేను. ఉమ్, నేను సినిమా తీస్తున్నాను. నీకు ఉమ్. ఎందుకంటే నేను ఏం చెప్పను, ఉమ్, ఎవడు మోసం చేద్దాం తీస్తున్నాను సినిమా. ఉమ్, ఏ ఉమ్, రెండోది, నేను రూపాయి ఇస్తానా 10,000 ఇస్తాను ముందు మీకు చెప్పిస్తా అది. పని చేసేవాడికి, అవును. పని చేయించుకుంటా. ఉమ్, నా 15 సినిమాల్లో నా ఫేవరెట్ స్టార్ ఉమ్. సుమన్ గారు ఉంటారు. ఓ 15 సినిమాల్లో 15 సినిమాల్లో. మిగతా కొత్త పెడతా. ఓకే. అలాగే 15 సినిమాల్లో మా డిఎస్ రావు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ, ఆయన ఉంటాడు. ఓకే. 15 సినిమాల్లో చిన్న చితుకు నేను వేషం ఎత్తా. ఓకే. 15 సినిమాల్లో మీలాంటి అప్పాజీ గారు లాంటి 10-15 మంది వేషం ఎత్తా. ఓకే. ఈ 15 సినిమాల్లో మా దగ్గర రాజు అని ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ, అతను యాక్టింగ్ కోసమే నా దగ్గర పని చేస్తున్నాడు. అతనికి వేషం ఇస్తా. ఓకే. అంటే అది ఏ వేషం వల్ల ఆ వేషం ఇస్తా. అదే అదే. మీకు ఏ వేషం చూడదు ఆ వేషం ఇస్తా. ఆ, అయిపోయిందండి. ఆ, సుమన్ గారు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ, ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వను, అవును. అతను డబ్బులు ఇవ్వను, ఉమ్, నేను డబ్బులు తీసుకోను. ఉమ్. డిఎస్ రావు కూడా డబ్బులు ఇవ్వను అనుకోండి. ఆ, నేను సుమన్ సుమన్ గారికి గారికి ఇవ్వాలి కదా. ఆయన రెగ్యులర్ ఆర్టిస్ట్ కదా ఆ, ఆయన. ఆయన మేకప్ మ్యాన్ కి, కాస్ట్యూమర్ కి, ఆ, క్యారవాన్ కి రోజుకి 20,000 ఓకే. రోజు- ఆయన రెమ్యునరేషన్ కాకుండా. కాకుండా ఆ, ఆయన రెమ్యునేషన్ ఇస్తానా ఎంత ఇస్తానో మీకు చెప్పను నేను. ఆ, ఇంత ఉన్నప్పుడు ఆ, సినిమా 10 రోజులు 15 రోజులు షూటింగ్ చేయాలిగా, చేయాలి కదా. 20 రోజులు షూటింగ్ చేయాలిగా. సినిమాకి ఎంత లొకేషన్ లేదన్నా ఒక 25 లక్షలైనా ఖర్చు. లొకేషన్ ఉందా, ఆ, యూనిట్ ఉందా, ఉమ్, డేటాలు ఉన్నాయా, ఉమ్, కెమెరా ఉందా. ఉమ్. నాకేం కెమెరా లేదు, ఉమ్, నాకు రేటింగ్ లేదు, నాకు డబ్బింగ్ లేదు, నాకు ఏమీ లేదు. ఏం లేదు. నేను ఎప్పుడు ఆ టెక్నికల్ పని చేయను, ఆ, ఎందుకంటే నాకు రావు. ఆ, నాకు తెలియని విషయాలు నేను పెట్టను. ఉమ్, నేను ఇన్ని సినిమాలు తీసినా నేను ఎప్పుడు ఎడిటింగ్ రూమ్ పెట్టలా. ఉమ్, ఒక సినిమా తీయడం రాని చేతగానే వాడు వచ్చి ముందు ఉమ్. ఎడిటింగ్ రూమ్, డబ్బింగ్ రూమ్, డిఏ రూమ్ పెట్టేస్తాడు, పెట్టి చేతులు కాల్చుకుంటా. కాల్చుకుంటాడు. ఆ, అది అయిపోయిన తర్వాత అది అమ్మడం కోసం తిరుగుతుంటాడు. అంటే ముందు చేసి పని వెనకాల చేసి ముందు చేస్తున్నారు సార్. ఆ, నేను సిన్సియర్గా సీరియస్ చెప్తున్నా. ఆ, 15 సినిమాలు తీసి నేను ఉమ్. 15 రూపాయలైనా ప్రాఫిట్ చేసి చూపిస్తా మీకు. ఓకే. ఛాలెంజ్. రాసుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి, ఆ, మీరు కింద ఏం కామెంట్ పెట్టుకోండి. ఆహా, అప్పాజీ గారు, ఆ. నేను మీకు చెప్తున్నా, నా ఈ 15 సినిమాల్లో ఉమ్, 15 రూపాయలైనా సంపాదించి చూపిస్తా. ఓకే. నష్టపోరు. క్వశ్చనే లేదు అసలు. ఆ, రామసత్యం నష్టపోతే ఇండస్ట్రీ మూసేసినట్టే. ఏమండి, రెండోది, ఈ డబ్బు ఎక్కడది, ఆ, ఎలా తీస్తారు, ఆ, నా దగ్గర బ్లాక్ మనీ ఉంది, ఆ. తీస్తాను, దాన్ని వెయిట్ చేయడం కోసం తీస్తున్నా. ఆదాయం లేదన్నప్పుడు బయట ఎలాగవుతుంది మీకు మరి అసలు? మీరు మీరు అర్థం చేసుకోవాలి. మరి బ్లాక్ మనీ ఉందంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఆ, ప్రతి ఆర్టిస్ట్ కూడా, ఆ, ఇప్పుడు సుమన్ గారు కూడా నేను ఉమ్, ₹1,00,000 రెమ్యునరేషన్ అనుకోండి, ఆ, ఆ ₹1,00,000కి టీడీఎస్ కట్ చేసుకుని జిఎస్టీ కలిపి ఇస్తా. అవును. మరి అట్టినప్పుడు ఎలాగా? ఆ, పబ్లిక్ అమౌంట్కి ఇచ్చింది. ఆ, ఇప్పుడు కెమెరా ఉంది, ఆ. పబ్లిక్ అమౌంట్కి ఇచ్చేది. ఆ, ఇప్పుడు ఫెడరేషన్ ఉంటారు ఎవరు, ఆ. 24 కార్డ్స్. అవును. ఇది నేను సరదాగా నాకు ఆ, ఇష్టపడి ఆ, నాకు తెలిసి చేస్తున్నా అండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్. వెరీ క్యాల్కులేట్ గా, ఓకే. తెలియక చేయట్లేదు, అమాయకంగా చేయట్లేదు, ఓకే. నాకు అన్ని తెలిసి చేస్తున్నా. ఓకే రామసత్యనారాయణ గారు, మీరు కొబ్బరికాయలు కొడుతున్నటువంటి 15 సినిమాలకు గుమ్మడికాయలు గుమ్మడికాయలు కూడా కొట్టాలని, 15 సినిమాలతోటి మీకు 15 కోట్లు కాకపోయినా 15 లక్షలైన సినిమాకి 15 లక్షల చొప్పునైనా మీకు లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఎక్కడ ఉద్యోగం చేసినా నాకు నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు కదా. బ్రహ్మాండంగా. మరి ఆ 15 మూడు 45 లక్షలు అవుద్ది ప్రతి నెలకి. ఉమ్, అది కూడా సంపాదించుకుని సినిమా ఎందుకు చేస్తాను నేను? ఆ, ఈ సినిమా చేయడం ఉద్యోగం చేసిన బెటర్ కదా. అది. ఆ, ఉద్యోగం చేయగలను కదా నేను. అవును, అవును. నేను ఆల్రెడీ 2 కంపెనీలు ఉద్యోగం చేస్తున్నా. ఆ, అంటే గౌరవ ఉద్యోగం అది. అదే అదే అదే. పొద్దున వెళ్ళి గుడ్ మార్నింగ్ కొట్టి ఉద్యోగం కాదు, గౌరవ పారితోషికం లాగా ఆ, ఇస్తున్నారు కదా. ఆ, ఇది ఎందుకంటే ఎక్కువ వస్తుంది నాకు ఆ, ఇచ్చేస్తాను. ఆ, ఇంక రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను. ఆ. నేను ఇది కూడా కాదు, అది కూడా అవును, చేస్తున్నా. ఈ మధ్య అందులో ఆ. కూడా చేస్తున్నా, దాని సంగతి తెలుపుతా. ఆ, ఇప్పుడు 90% ఫెయిల్యూర్, ఉమ్, 10% సక్సెస్ ఉన్న సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్ రియల్ ఎస్టేట్ లో 90% సక్సెస్, 10% ఫెయిల్యూర్ ఉంది. అవును. 90% ఫెయిల్యూర్ ఉన్న చోటే నేను సక్సెస్ అయినప్పుడు, ఉమ్, 90% సక్సెస్ ఉన్న చోట ఎందుకు సక్సెస్ అవును? అక్కడ 100% సక్సెస్ అవుతారు. అందుకని అది కూడా చేస్తా. ఉమ్, ఇంకోటి అంటే, మన సంకల్పం మంచిది అయితే ఆ, మనం ఎవరిని మోసం చేయకూడదు. ఎవడు ఫోన్ అయినా ఎత్తాలి. ఉమ్, అంటే ఫస్ట్ బిగినింగ్ ఏంటంటే, మీరు ఎవడు ఫోన్ అయినా ఎత్తగలిగితే మీరు సక్సెస్ అయినట్టే. అది. ఫోన్ నెంబర్ చూసి ఈ అమ్మాయి ఎవడుతాడా అని ఆపేస్తే మీరు ఫెయిల్యూర్ పర్సన్. నేను ఎవడు దొంగ ఫోన్ చేసినా, రాత్రి 12 గంటలు ఎవడైనా ఫోన్ చేసినా, తిట్టినా కూడా నేను ఫోన్ ఇస్తా. ఎవడైనా తాగి తిడతాను అనుకోండి, తమ్ముడు నైట్ అయింది కదా, పొద్దున్న మాడదాం అమ్మని పెట్టేస్తాను. ఓకే. నేను ఫోన్ ఆన్ చేస్తా. ఆ, రాత్రి ఎప్పుడేమో టెస్ట్ చేయండి, 12 గంటలకి నేను ఫోన్ ఎత్తే చూడండి మీరు. బా. నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, ఆ, సైలెంట్లో పెడతాను, ఆ, ఏం ఉండవు. ఆ, ఎందుకంటే ఏ టైంలో ఏం వస్తుంది, ఏం అవసరం వస్తుందో అని. అదే అదే. రెండోది ఏంటంటే, ఉమ్, నా దృష్టిలో గురుగారు, ఉమ్. సినిమా తీయటం అంటే ఉమ్, మీకు అన్ని తెలిస్తే ఆ, తెర మీద అట్టేసి తిరిగేసినట్టండి. బా. అయిపోయిందా? ఉమ్, రెండోది, చాలా మంది ఏమంటారు, మీరు ఉమ్. మీలాంటి వాళ్ళు అంటే, మేము అదే, చెప్పారు కదా ఎవరు ఆ. అనుకుంటున్నారని, ఆ, అనుకునే సన్నాసులు ఏమనుకుంటారంటే,
రిలీజ్ చేయడం కష్టం, థియేటర్లు ఆ నలుగురు చేతులు ఉన్నాయి, తొక్క తోటకూర అనుకుంటున్నారు. ఏమీ లేవండి. మీ దమ్ము ఉంటే మీ సినిమా పట్టండి, నేను రిలీజ్ చేసి పెడతా. 100 థియేటర్లు కావాలా, నేను ఇప్పిస్తా. నాకేమి డబ్బొద్దు. నేను ఎవరు చేసి ఎవరి రూపాయి తీసుకొని నేను అవసరం కూడా మీకు లేదు. అవసరం లేదు. మీ 100 థియేటర్లు నేను ఇప్పిస్తా, కానీ 100 థియేటర్లు జనాన్ని తెప్పించే బాధ్యత మీది. అది సినిమా థియేటర్ నేను ఇప్పిస్తా, అక్కడ మీకు ట్యూబ్ కడతారు, దాంట్లో సినిమా పడుతుంది, మీ జనాన్ని తీసుకురావాలి థియేటర్. అది ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో కంటెంట్ ఉండాలి, అది మీరు చూసుకోండి. నాకు తెలీదు, మీరు జనాన్ని థియేటర్ తీసుకురావాలి. అది మీరు వాల్ పోస్ట్ అంటే ఇస్తారా, ట్రైలర్ చేస్తారా, పబ్లిసిటీ చేస్తారా, ప్రమోషన్ చేస్తారా, లేదా కంటెంట్ ఉందా? కంటెంట్ ఎప్పుడు ఉంటది? థియేటర్ వచ్చిన తర్వాత చూసేది. అంతే కదా. ఆ థియేటర్ జనం రాకపోతే కంటెంట్ ఎలా చూస్తారు సార్? నేను అద్భుతంగా గొప్ప సినిమా తీశాను సార్, థియేటర్ లో జనం రాకపోతే ఎలా తెలుస్తుంది మీకు కంటెంట్ లేదని? అది పూర్వకాలంలో కృష్ణ గారు సినిమాలు తీసినప్పుడు ఓపెనింగ్ ఫుల్ అయ్యేది, సినిమా పోతే మ్యాటి సగం పడిపోయేది, ఫస్ట్ పడిపోయేది, ఇంకా పడిపోయేది. అంతే తప్ప ఓపెనింగ్ జనం రాకుండా లేకపోతే ఏ సినిమా లేదని. ఫ్లాప్ సినిమాలంటికి ఫ్లాప్ సినిమాలు కూడా ఫుల్ తో స్టార్ట్ అయ్యాయి, బాగోపోతే జీరో అవుతాయి. అలాగా స్టార్ హీరోల సినిమాలు, బోలా శంకర్ అనే సినిమా ఉంది, అది ఓపెనింగ్ ఫుల్ అవ్వాలి తెలిసింది. అంటే నేను ఊరికి పేరు చెప్తే సరదాగా అంటున్నా, కంటెంట్ లేదు మీకు ఎలా తెలుసు? అసలు కంటెంట్ లేదు మీకు ఎలా తెలుసు? అది రీమేక్ సినిమా, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ప్రేక్షకుడు మీకంటే తెలివినోడు, ముందు చూసుకోండి, చాలా చాలా తెలివినోడు. మీరే అమాయకులు, ఇంకా మీరు భ్రమలో ఉండి సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకుడు ట్రైలర్ చూసి ఈ సినిమా టిక్ పెడుతున్నాడు, వద్దురా చూడాలా వద్దని డిసైడ్ అయిపోతున్నాడు. మీరేమో మార్నింగ్ షో అయిన తర్వాత రివ్యూలు పెడతారు, సినిమా ఇలా ఉంది, ఆ డైరెక్టర్ అలా చేశాడు, ఇటు ఇలా చేశాడు అని. దానివల్ల 10 మంది ఆగుతారేమో తప్ప థియేటర్కి జనం రాలేదు. మీరు రివ్యూ రాసేంత అవసరం లేదండి. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, బాగోని సినిమాని మీరు ప్రమోట్ చేయక్కల, రివ్యూలు పెట్టక్కల, బాగున్న సినిమా ప్రమోట్ చేయండి. లేదు ఊహించి ఈ సినిమా ఆడేలా ఉంది అని మంచి మాట చెప్పండి, ఒక టికెట్ దిగుద్ది మీ వల్ల, ఒక టికెట్ దిగుద్ది. అది ఇప్పుడు మీరు నేను అందరూ సినిమా ప్రేమి బతుకుతున్నాం. అంటే నేను ప్రొడ్యూసర్ గా బతుకుతున్నా, జర్నలిస్ట్ బతుకుతున్నారు, ఇంకో టెక్నీషియన్ గా బతుకుతున్నారు. ఇండస్ట్రీ మీద సినిమా డబ్బే తింటున్నాం. మనం ఏం చేయాలంటే మీ వల్ల ఒక్క టికెట్ దిగే మార్గం ఆలోచించండి. రెండోది ఏంటంటే, మీకు సలహా చెప్తున్నాను, నేను తీసే ఏ సినిమా కూడా నేను ప్రివ్యూ వేయను, జర్నలిస్ట్ చూపించను, మీడియా చూపించను, ఎవరికి చూపించను. నేను అవసరమైతే థియేటర్లో టికెట్లు ఇస్తాను మీ అందరికి. ఇప్పుడు నేను ఐమాక్స్లో వేస్తాను సార్ సినిమా, జర్నలిస్ట్ అందరికి షో వేస్తారు, ప్రత్యేక ప్రసాద్ ల్యాబ్లో వేస్తారు, దానికి 25,000 వచ్చి వద్ది. ఆ 25,000 ఎవరికి వెళ్తుందండి? అడిగి వెళ్ళిపోద్ది ప్రసాద్ ల్యాబ్కి. నేనేం చేస్తున్నా, ఇదే 25,000 పెట్టి మీ టికెట్లు 100 టికెట్లకి 100 టికెట్లు తీసారనుకోండి, మీకు టికెట్ 150 రూపాయలు ఎంత అయిందాకండి? 15,000 అవుద్దండి. ఈ 15,000 మీకు టికెట్ తీసి ప్రసాద్ ల్యాబ్లో కూర్చోబెడితే దాంట్లో 7,000 నాకు వస్తుంది. ఈ మాత్రం మీకు ఐడియా లేదా? ప్లస్ మీరు ప్రత్యేకం మీకోసం వేసినప్పుడు చూడటం వేరు, థియేటర్లో చూడటం వేరు, ఆ ఫీల్ వేరుగా ఉంటుందండి. పక్కన కూర్చుని చూసినప్పుడు మీరు సెల్ ఫోన్ ముట్టుకోరు, ఏం జరుగుతుంది, ఏం తెస్తున్నాడు, ఇలా ఎందుకు తీసాడు, ఫ్లాప్ ఇంత బాగా తీసాడు ఏంటి అని అబ్జర్వ్ చేస్తారు అట్లీస్ట్. అదే ప్రివ్యూ థియేటర్లో చూసినోడికి ఎరా ఏంటి ఏదో సినిమా వేస్తున్నారు, ఏదో చూస్తున్నాలే అని మీకు లోకువ. టికెట్ కొన్ని చూస్తే, అంటే నా టికెట్ నేనే చెప్తాను, చూస్తే మీకు జనాలతో పాటు చూడడం అన్నది ఆ ఫీల్ ఉంటుంది వేరే. ప్లస్ నేను రాంగ్ డెసిషన్ చెప్తున్నానా, జడ్జ్మెంట్ చెప్తున్నానా, పక్కన ఏం జడ్జ్మెంట్ చెప్తారని వెయిట్ చేస్తారు మీరు. మీ ఒపీనియన్ కామన్ ఆడియన్స్ తో పాటు చూడాలి సినిమా. చూస్తే ఏంటంటే ఆడు అరిస్తే బాగున్నట్టు, అంటే అరితే ఏలేసాడు అనుకోండి బాగున్నట్టు. టీవీకి వెళ్ళినప్పుడు ఎవరు ఏలేరు, అందరూ లైక్ మైండెడ్ ఉంటారు కాబట్టి, పెద్ద మనుషులు అందరూ ఉంటారు కాబట్టి అనుకుంటారు. ఏలేసాడు అనుకోండి, ఓహో బాగుందన్నమాట ఈ సీన్, మీకు అర్థం అవుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి. రెండోది, మీరు నేను ఐమాక్స్ చూపించడం వల్ల 7,000 డబ్బులు వెనక్కి వస్తుంది నాకు. అది ఇప్పుడు ఇక్కడ నేను 20,000 పెడితే 20,000 పోద్ది, అక్కడ నేను 15,000 టికెట్లు ఇస్తాను మీకు 100 మందికి. 15,000లో 7,000 మళ్ళీ నాకు వెనక్కి వస్తుంది. ప్లస్ ఆడియన్స్ దృష్టిలో ఏంటి, అది ఐమాక్స్ మార్నింగ్ షో ఫుల్ అయింది, 150 జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారా, అది నేను కొన్నానా మీరు కొన్నారా వేరే విషయం. కలెక్షన్ ఏంటంటే నాలంటి కలెక్షన్ సేకరిస్తాం, ఎందుకు జనాన్ని ప్రభావితం చేయడం కోసం. ఐమాక్స్ థియేటర్లో పలానా సినిమా ఓపెనింగ్ 2,000 వచ్చింది అని అర్థం. అంటే 15,000 నేను టికెట్ తీసాను, మిగతా 7,000 పొరపాటున ఎవడు ఉంటాడు. అప్పుడు ఏమైందండి, మీకు ఎంతో కొంత చిన్న ఒక్కడే వస్తుంది. మీరు అన్నట్టు సరే, పెట్టిన దాంట్లో సగం వెనక్కి రావడంతో పాటు కామన్ ఆడియన్స్ తో పాటు చూడడం వల్ల సినిమాకి ప్రాపర్ ఒపీనియన్, కరెక్ట్ ఒపీనియన్ ఏంటండి. నేను మొన్న డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళకు ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నిర్మాత ఏం చెప్తానంటే, డైరెక్టర్ గాని నిర్మాత గాని నేను పలానా సినిమా తీశాను మీరు చూడండి అని చెప్పి డైరెక్టర్ అసోసియేషన్ అందరూ పిలుస్తారు, వాళ్ళకి సెపరేట్గా వేస్తారు. నేను సినిమా తీసిన ఏం చేస్తానండి, మీతో పాటు డైరెక్టర్ అసోసియేషన్ ఫ్యామిలీని కూడా పిలిపిస్తా.
ఎందుకంటే మీకు 100 టికెట్ తీసి కదండి, వాళ్ళు ఎంతమంది వస్తారు అంతమందికి 200 మంది వచ్చి 200 మంది టికెట్లు తీస్తా. అబ్బా తీస్తే ఫ్యామిలీస్ వస్తారు. అది ఇప్పుడు మీరు ఏంటంటే మీకు ఫ్యామిలీ ఉన్నారు, సపోజ్ మీరు డైరెక్టర్ కోడేటర్ అనుకోండి, మీరు మీకు ఫ్యామిలీ ఉంటారు. పొద్దున్నే 4ంటికి వాళ్ళు లేచి మీకు అట్లేసి దోశలేసి మీకు ముఖం కడించి మీకు షూటింగ్ పంపిస్తారు 6ంటికి. మీరు రాత్రి మళ్ళీ 1 గంటకు వస్తారు 2కి వస్తారు తెలియదు, మళ్ళీ మీకోసం ఎదురు చూస్తారు వాళ్ళు. అంటే మీ ఫ్యామిలీని ఎప్పుడు మీరు ఎంటర్టైన్ చేస్తారు? అసలు మీ ఫ్యామిలీకి ఎప్పుడు మీరు సినిమా చూపిస్తారు? అట్లీస్ట్ మీరు ఫ్యామిలీకి కూడా వాల్యూ ఇవ్వాలంటే మీరు ఆ షో ప్రసాద్ ల్యాబ్లో షో చేసినప్పుడు ఆడించుకుని మీరు ఒక్కరు వస్తారు. నేనైతే ఫ్యామిలీతో రమ్మంట. ఓకే, డిఫరెంట్ ఫ్యామిలీ వస్తారు థియేటర్కి. ఇక్కడ కుదరదు, ఇది కూడా 200 ఎకరాలు తీయగలను నేను. ఇప్పుడు నేను తీసేది ఏంటన్నా నా స్వార్థం ఉంది. ఒకటి మీరు చూస్తారు, మీకు నచ్చితే 10 మంది చెప్తారు, అది నచ్చలేదు అనుకోండి నష్టమే లేదు, మీ దాంట్లో మళ్ళీ నాకు సగం వస్తుంది వెనక్కి. అది ఇప్పుడు మీకు అందుబాటులో ఐమాక్స్ లేదనుకోండి, లక్ష్మీ కళ ఉంది, లక్ష్మీ కళ షో చేస్తా. ఇది నా కొత్త ప్రణాళిక. నేను తీసే 15 సినిమాలు చచ్చో పుచ్చో లాఫో హిట్టో వేస్తా. ఓకే, దీంట్లో నాకు 2 టెక్నికల్ లాభాలు ఉన్నాయి. ఒకటి షో ఇక్కడ వేయను, అక్కడ వేస్తా. ఫ్యామిలీస్ అందరిని పిలుస్తా, డైరెక్ట్స్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ పిలుస్తా, మా తెలిసిన చుట్టాల బంధువుల ఫ్యామిలీని పిలుస్తా, జర్నలిస్ట్ ఫ్యామిలీస్ జర్నలిస్ట్ ని పిలుస్తా. జర్నలిస్ట్ అంటే కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ఫ్యామిలీ తీసుకురావచ్చు, టెక్నీషియన్ తీసుకొస్తారు. అవును, మీరు రోజు 12 గంటలు పని చేయరు, మీరు ఏమైనా అప్పుడు లేచి ఇలా టికెట్ పెడతారు తప్ప వీళ్ళందరూ పిలుస్తా. నా ప్రణాళిక ఏంటంటే వీళ్ళందరికీ మన సినిమా చూపిద్దాం. ఇప్పుడు టెక్నీషియన్ అనేవాడు ఏంటంటే టెక్నికల్ గా చూస్తాడు, అరే పాప ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్ బాగానే తీసాడే, పాజిటివ్ గా చూస్తారు. కరెక్ట్. మీరు టెక్నీషియన్ కాబట్టి మీ జర్నలిస్టులు ఏంటి, అక్కడ ఏమేమి బొక్కలు ఉన్నాయి, అక్కడ 6 కనబడ్డారు, ఇక్కడ 3 కనబడ్డారు ఏంటి, కుడి చేతికి అప్పుడు వాచ్ ఉంది ఇప్పుడు లేదేంటి, ఇలాంటివి ఎదుగుతారు మీరు. అదే నేను జర్నలిస్ట్, నేను టెక్నీషియన్, నేను ప్రేక్షకుడిని. కామన్ ఆడియన్స్ మనం చూసినంత క్రిటికల్ గా చూడరు. రెండోదే నేను భవిష్యత్తు చేయబో పనులండి. నేను 15 సినిమాలు షో చేస్తా, బాగాలేదు చెప్తే మొక్క మీద చెప్పండి, నష్టం ఏంటి? నాకేమో కొడతారా తిడతారా? మీ టికెట్ కొనలేదు, ఫ్రీగా చూపించా, మీరు చచ్చిన బయటకు వచ్చిన తర్వాత సచిన గారు థ్యాంక్స్ అండి బాగుందని అంటారు, ఇది మొహమాటం కోసం. అది నిజం కాదు నాకు తెలుసు. అలాగా ఇంకో జోక్ చెప్తా మీకు. నేను ప్రతిరోజు సినిమా శుక్రవారం రిలీజ్ అయినట్టే ఏలూరు, భీమవరం, పాలకొల్లు, వైజాగ్ నేను ఫోన్లు చేస్తాను, సీడెడ్, నైజాం చేసి ఏమండి ఇవాళ సినిమా ఎంత ఉంది అంటే పలానా సినిమా ఎంత ఉంది, పలానా సినిమా అని చెప్పి అవన్నీ నోట్ చేసుకుని నేను మీలాంటి అందరికీ పంపిస్తుంటాను. ఇలా ఉంది ట్రెండ్ అని చెప్పడం కోసం, ఏమంటే కామెంట్ చేయడం కోసం కాదు. ఒకసారి నేను ఏలూరు ఫోన్ చేస్తాను మా డిస్ట్రిబ్యూటర్కి, ఏమంటే ఇది ఎంత ఉంది అంత చెప్పాడు. సార్ మీది ఇవాళ మీ సినిమా రిలీజ్ అయింది కదా, మీ కలెక్షన్ అడగట్లేదు అన్నాడు. నా కలెక్షన్ నాకు మీరు చెప్పడం నాకు తెలియదు అన్న. ఎలా చెప్తా అన్నాడు. ఎలా చెప్తాండి, నేను సినిమా షూటింగ్ చేశా, డబ్బింగ్ చూసా, ఎడిటింగ్ చూసా, తర్వాత సెన్సార్ లో కూడా చూసా, ఇన్నిసార్లు చూశాను. నా సినిమా మంచిదో కాదో నాకు ఎంత వస్తుందో నాకు తెలియదా మాత్రం అని ఆశ్చర్యపోయాను. టెన్షన్ లేదండి, ఓ 2000 వచ్చి ఉంటుందన్న. 2000 కాదు సార్, 200 వచ్చింది సార్ అన్నాడు. ఆ 200 ఇక్కడ పొరపాటున వేరే వాడు ఇలా వచ్చింటాడు తప్ప అది మన దగ్గర కాదండి. అది అత్తగారు పోరుపళ్ళకి కోళ్ళలో, నేను 3 పోరుపళ్ళకి వెళ్ళము, అదనపు టికెట్ తప్ప అది మన టికెట్ కాదు. మన టికెట్ 10 టికెట్లు తెగుతా అనుకున్నాను, తెగిన సక్సెస్ అయ్యాను నేను అని చెప్పేది. అంటే అంత ప్రాక్టికల్గా ఉంటాను నేను. అయితే మీలాంటి ఒకసారి అడిగాడు, మరేంటి మా డైరెక్టర్ గొప్పగా తీసాడు అని చెప్పి మీరు ప్రెస్ మీట్లు చెప్పారు సార్ అని. ఇప్పుడు డైరెక్టర్ ఎన్నో ఆశలు పెట్టి సినిమా తీస్తాడు, ఆడి ఇట్టి తీస్తే నాకు వస్తుంది ఆ ఇట్టు, ఆడి ఇట్టి తీయమని ఇప్పుడు ఎవరిని నేను భయపెట్టను, నువ్వు నీ చేత నేను తీయంటా. ఆడు ఫ్లాప్ అయితే తెస్తాడు, కానీ ఎంకరేజ్ చేయడం కోసం ఏంటంటే మా డైరెక్టర్ బాగా తీశాడు, కష్టపడి తీశాడు, ఈ దెబ్బతో మా వాడికి హిట్ అయిపోతుంది సినిమా అని మా డైరెక్టర్ ఎంకరేజ్ చేయడం వచ్చాను. ఒకసారి మా డైరెక్టర్ ఒకడు ప్రెస్ మీట్లు ఏమన్నా అంటే ఈ సినిమా హిట్ అయిపోతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాను అన్నాడు ప్రెస్ మీట్ లో. నాతో కాదు, ప్రస్తుతం అన్నాడు. శుక్రవారం సినిమా రిలీజ్ అయింది. సినిమాలు ఫోన్ చేశాను, ఏమయ్యా ఏంటి హైదరాబాద్ ఉన్నావా, ఎక్కడికి వెళ్ళిపోయావన్నా. నేను ఎందుకు వెళ్తాను సార్ అన్నాడు. ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నావు కదా అన్న. అంటే ఫ్లాప్ అయిందని సినిమా మీకు బాధ లేదా అని అడిగాడు. ఫ్లాప్ అవుద్ది నాకు తెలుసు, బాధే ఉంది, నీకు బాధపడాలి, నువ్వు బాధపడాలంటే మరి ఎలా మీరు నన్ను నమ్ముతారు సార్ అన్నాడు. నేను నీకు 20 రోజులు షూటింగ్ చేయాలని చెప్పా, నీకు ఇంత బడ్జెట్ ఇస్తాను చెప్పా, నువ్వు అంతవరకు సక్సెస్ఫుల్గా చేసావు. ఫ్లాప్ తీసా వీటి సినిమా నాకు సంబంధం లేదు, నా అకౌంట్ లేదు. నువ్వు ఫ్లాప్ తీస్తే ఇంకో సినిమా రాదు, హిట్ సినిమా తీస్తే ఇంకో సినిమా బయట నుంచి వస్తుంది, నాకే నీకు ఎప్పుడు నాకు స్థానం ఉంటుంది అని చెప్పా. అంటే ఇవన్నీ నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నిజమో అబద్ధమో నాకు తెలుసు, ఊరికి నేను సొల్లు కబుర్లు చెప్పి మీటింగ్లు పెట్టిన ఎదవడం కాదు నేను. నా క్లారిటీ తెలుసు, నాకు నేను తీసే సినిమా ఏంటి, నా క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి నాకు తెలుసు. అయిపోయిందండి. మొన్న ఎవడు వచ్చాడు, ఈ పేపర్ మీరు చెప్పిన 15 సినిమా అనౌన్స్మెంట్ చెప్తే ఒక ఆయన వచ్చి, సార్ నా దగ్గర సూపర్ హిట్ సినిమా కథ ఉందని అన్నాడు. సారీ సార్ అన్న. అదేంటి సార్ అన్నాడు. నేను హిట్ సినిమాలు తీయనండి అన్న.
అదేంటండి ఎవడో ఇట్ సినిమా కథ చెప్పంటారు కదా, మీరు ఇలా అంటారు, రివర్స్ గా మాడతానండి అన్నాడు. ఆ, నువ్వు నా ఇంటర్వ్యూ చూసుకో, నేను ఇట్ సినిమా తీయను, ఆ. కొట్టేసుకున్నాను ఆహా. అన్న. అదేంటి సార్, ఎవడో ఇట్ సినిమా కోసం తపన పడతారు కదా అన్నాడు. తపన పడతా, నువ్వు చెప్తావా, నువ్వు గ్యారంటీ ఇస్తావా నాకు? ఆ, నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు ప్రయత్నం చేస్తావు, నువ్వు ప్రయత్నం చేయి, ఆ. నీకు ఇటు వస్తే నాకు వస్తుంది, అకౌంట్లోకి వస్తుంది. నేనైతే ఇటు కోసం ప్రయత్నం చెయ్యను. ఓకే. నేను నీకు ఇచ్చే బడ్జెట్ కానీ, నీకు ఇచ్చే క్యాస్టింగ్ కానీ, నువ్వు కొత్త మొన్న వచ్చావు ఇండస్ట్రీకి, ఆ. నీకు ఏమొచ్చింది నీకు అసలు? ఆ, ఒకసారి నువ్వు ఒక రోజుకి, నేను ప్రతి డైరెక్టర్ కూడా ఒక అవకాశం ఇస్తాను. ఏంటంటే ఒక రోజు సినిమా షూటింగ్ అవకాశం ఇస్తానండి. ఉమ్, ఇప్పుడు మీకు కూడా అవకాశం ఇస్తాను. ఎలాగంటే ఒక కెమెరా ఇస్తాను, ఆర్టిస్ట్ ఇస్తాను, మీ ఇష్టం, మీకు కథ తెచ్చుకోండి. రోజుకి 5 సీన్లు తీస్తాను ప్లాన్ చేస్తారు కదా, ఉమ్, ఇది సీరియస్ చెప్తున్నా. ఉమ్, ఈ 5 సీన్లు మీరు ప్లాన్ చేసుకోండి. ఉమ్, నేను అనౌన్స్మెంట్ చేయను, ఏమి చేయను. ఉమ్, మీకు ఏం కావాలి, కెమెరా కావాలి, ఎక్విప్మెంట్, లొకేషన్ కావాలి, ఏం కావాలి అన్నీ ఇస్తాను. ఓ రోజు సినిమా తీయండి, 5 సీన్లు మీరు సక్సెస్ఫుల్గా తీయండి. అంటే మీరు భయపడిపోయి పారిపోకుండా అని గోక్కోకుండా ఆ. సినిమా తీయండి. ఆ సీన్లు తీయండి, మీరు యువర్ సక్సెస్. ఓ. ఇటు లేకపోతే తర్వాత చూద్దాం. అంటే ముందు ఉమ్, మీరు తీయడం. అంటే జర్నలిస్ట్ అందరినీ అంటలా, ఏదైతే అనుకో. జర్నలిస్ట్ అందరినీ అంటలా, మిమ్మల్ని అంటున్నా. ఆహా. మీరు కామెంట్ చేస్తారు కదా, ఇది ఇలా తీసాడు, అది అలా తీసాడు, ఇలా తీయకుండా ఉండవలసింది, అలా తీయకుండా ఉండవలసిందని. ఆ, మీకు ఇస్తా ఆ, ఒక కెమెరా, ఆ. అప్పాజీ గారికి ఇస్తా. నేను జర్నలిస్ట్ అందరినీ అంటలా, మళ్ళీ కంట్రోల్ చేయడం కాదు, మీకు ఇస్తా. ఆ. దమ్ముంటే ఆ, రేపు షూటింగ్ పెట్టండి, ఆ. మీకు నచ్చింది కదా, ఆ, ఆర్టిస్ట్ తెచ్చుకోండి, ఆ. నేను ఇస్తాను లేదా ఆర్టిస్ట్, ఓకే. లొకేషన్ ఇస్తా, ఆ. ఫుడ్ ఇస్తా, అన్ని ఇస్తాను నేను. ఆ, మీరు ఒక్కరోజు షూటింగ్ చేయండి. ఆహా. ఏంటి 5 సీన్లు అన్నారు కదా, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా ఆ. 5 సీన్లు కంప్లీట్ చేయండి, ఆ. యువర్ సక్సెస్. ఓకే. తర్వాత మళ్ళీ మనం ఇది మీరు ఎడిటింగ్ చేసి చూసుకోండి. ఓకే. మీరు 5 సినిమాలు పారిపోకుండా తీస్తే 5 సీన్లు. అది 5 సీన్లు ఉమ్. పారిపోకుండా తీస్తే, అంటే మీరు అనుకున్న బడ్జెట్ అదే అదే అదే. మీరు ఏముంటది, 4 అయితే ఏదైతే 4, సీన్ అనుకుంటున్నావు దాన్ని తీయగలగడం. 10 అయితే 10. ఉమ్, మీరు సినిమా తీసే ముందు ఇన్ని రోజులు ప్లాన్ చేస్తాను ఆ, అని అనుకుంటారు కదా. ఉమ్, ఈ లొకేషన్ 4 రోజులు, ఇంకో లొకేషన్ 4 రోజులు ప్లాన్ చేస్తారు కదా. ఉమ్, ఈ లొకేషన్ లో ఒక రోజు షూటింగ్ చేయండి, ఉమ్, 5 సినిమాలు తీస్తారు, 5 సీన్లు తీస్తారు, 4 సీన్లు తీస్తారు, తీయండి. ఉమ్, మీరు సక్సెస్ అయితే, అంటే తడబడకుండా, ఉమ్, భయపడకుండా, ఉమ్. టైం వేస్ట్ అవ్వకుండా మీరు తీయండి, ఆ. యువర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఓ, సూపర్. ఇది నేను మిగతా జర్నలిస్ట్ అందరికీ అంటలా, ఉమ్. మిమ్మల్ని కూడా మాత్రం అంటున్నా. బంపర్ ఆఫర్ నాకే. మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఓకే రామకృష్ణ మీరు గారు. ఇంతకుముందు కూడా అడిగారు, ఉమ్, డబ్బు పోకుండా ఎలా సినిమా తీయాలంటే నేను చెప్తానని, నేను ఆ. చేస్తానని ఆ, మీరు అడిగారు, గుర్తుందా ఒకసారి? అవును. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ, డబ్బు పోకుండా సినిమాలు తీయాలి నాకు తెలుసు, ఆ, మీది కూడా తీస్తా, ఆ, మిమ్మల్ని పెట్టి తీస్తా. ఆ. ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉందో తెలుసు, మీరు బడ్జెట్ వేసి ఇస్తారు ముందు. అవును. అంటే నాకు తెలియక కాదు, ముందు మిమ్మల్ని ఎందుకు అదే, ఏమంటానంటే అదే. మీకు ఆ. అవగాహన కోసం. అది బేసిక్ ఐడియా ఉండాలి కదా. లైట్ మ్యాన్కి ఎంత ఇవ్వాలి, ఉమ్, కెమెరామెన్కి ఎంత ఇవ్వాలి, మీకు తెలియాలి కదా. ఉమ్, తెలిస్తే మీరు బడ్జెట్ వేసుకుంటారు. ఉమ్, రోజుకి 5 సీన్లు ప్లాన్ చేస్తారు, సినిమాకి 60 సీన్లు ఉంటాయి. ఉమ్, అవునా? ఉమ్, అంటే మీరు 12 రోజుల్లో ఉమ్, ఆ టాకీ పాటు పూర్తి చేయాలి ఉమ్. అని మీకు అవగాహన ఉంటుంది. ఉమ్, ఒక పెద్ద సీన్ ఉంటే ఒక రోజు ఎక్కుతుంది, ఒక చిన్న సీన్ ఉంటే అదే తగ్గుతుంది అదే కదా. అదే. ఆ, 15 రోజుల్లో ఇప్పుడు కె రాఘవేంద్రరావు లాంటి వాడు ఉమ్, సుందరాఖండ్ అనే సినిమా 18 days లో షూటింగ్ కంప్లీట్ చేశారు, బా తెలుసుకోండి. బా. అలాగే సాయి ప్రకాష్ గారు నేను చెప్పారు నాకు, ఉమ్, కన్నడ డైరెక్టర్. కన్నడ డైరెక్టర్, ఆ, 10 రోజుల్లో సినిమా తీశారు. బా. మీరు 300 రోజులు తీస్తే సినిమా అనుకుంటున్నారా ఏంటి? బా. 10 రోజులు తీసే సినిమా సూపర్ హిట్ సినిమా అయింది. అవును. నేను 18 రోజులు తీసే సుందరాఖండ్ సినిమా సూపర్ హిట్ సినిమా. ఉమ్, హిట్లు కదా. అవును. రాఘవేంద్ర గారిని గొప్పలు మీరు శ్రీవారికి ప్రేమ లేఖ లాంటి సినిమా కూడా 20 రోజులు 21 రోజులు తీశారు. ఆ, రేలనేశ్వర గారు 16 రోజులు సినిమా తీశారు. బా. హిట్ కదా అది. హిట్ అయిన సినిమా గురించి చెప్తున్నా. అది మీరు 300 రోజులు చేస్తాను చెక్కుతాను, ఏం ఉపయోగం లేదు. ఏమంటే కోడి రామకృష్ణ అంటాడు ఆ, అసలు నటన రానివాడితో నటన చేయించాడండి. అవును. రామిరెడ్డి గారు అనే అతను, అవును. ఇతను ఆర్టిస్ట్ కాదు. అతను ఆ, ఏదో ఎక్కడో లొకేషన్ లో ఏదో ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే ఆ, ఇతను ఆర్టిస్ట్ చేద్దామని అతనికి ఐడియా వచ్చి వేషం ఇచ్చాడు. నాకేం తెలియదు సార్ అన్నాడు. ఆ, నేను చేసుకుంటా, మీరు చేయించుకుంటా అన్నాడు. చేయించుకున్నాడు. ఎంఎస్ పెద్ద- రెడ్డి గారు, ఆ, ఎంఎస్ రెడ్డి గారు ఆ, గ్రేట్ ప్రొడ్యూసర్, ఆయన్ని ఆర్టిస్ట్ చేసి పడేశాడు. బా. ఎంతమంది చేశాడు ఆయన? అవును. కాస్ట్యూమ్ కృష్ణ. కాస్ట్యూమ్ కృష్ణ. ఆ, అది మొన్న మురళీమోహన్ గారు చెప్పారు. ఆ, కాస్ట్యూమ్ కృష్ణ సినిమాలో నేను కోట శ్రీనివాసన్ పెట్టబోయా అన్నారంట. ఉమ్, మొన్న అవును. నా మీటింగ్ చెప్పారు, అవును. మా అవును. దాదాపు కోటరాంక్ష ఫిల్మ్ అవార్డ్స్ లో. ఉమ్, అంటే కాదండి నేను వేరే వాడిని పెడతాను, ఎవరిని పెడతా చెప్పబోయానంట. ఆ, నేను చెప్తే మీరు వద్దంటారండి, ఆ, నేను అతను చేయించుకుంటా, ఆ, ఈ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు అక్కర్లేదు, ఆ, కొత్త అతను చేయిస్తా ఆహా. అన్నారంట. ఏంటంటే లొకేషన్కి వెళ్తాడికి కాస్ట్యూమ్ ఇస్తున్నాడు. ఓట్. ఇతనికి మన కాస్ట్యూమ్స్ ఇన్ఛార్జ్ కదా, ఇతనేంటి అన్నాడంట. ఇతనే ఆర్టిస్ట్ అన్నాడంట. చేస్తే ఆ, అతను చాలా బిజీ ఆర్టిస్ట్. పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. అంటే ఆ, ఒక కోడి రామకృష్ణ క్రియేటర్ అనేది వాడు అతను. అంటే మీరు ఎవరి టాలెంట్ చేతనా- అక్కలా, అవునవును. ఇతను టాలెంట్ మేము మార్పించగలరు. ఇప్పుడు దిల్ రాజు గారు ఎప్పుడు తన ప్రస్థానం గురించి ప్రస్తావించిన ప్రతిసారి కూడా ఆ. కాస్ట్యూమ్ కృష్ణ గారిని గుర్తు చేసుకుంటాడు. చేసుకుంటాడు. ఆయన వల్లే నేను నిర్మాతగా ఆ.
నిలబడ్డాను. మొదటి సినిమా ఆయన కొన్నారు ఆయన. అవును అవును. కాబట్టి ఇక్కడ ఎవరు టాలెంట్ అంటే డైరెక్టర్ టాలెంటే తప్ప ఆర్టిస్ట్ టాలెంట్ అక్కల. మాకు స్కీమ్ ఉంది. దాసనారాయణ గారు ఒక సినిమాలో కూడా చూపించారు, అద్దాల మేడ అనే సినిమాలో. ఒక డైలాగ్ చెప్పలేకపోతాడు, మనకి టేకులు తింటాడు. డైలాగ్ రావట్లేదు, సరే రా కమాన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 18 30 14 అంటాడు. డబ్బింగ్ లో మేనేజ్ చేస్తారు. ఎన్ని ట్రిక్కులు అండి, మనకన్నా ముందు మహానుభావులు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళందరూ మనం నేర్పారు. అవి కాపీ కొడదాం. గుర్తుంది మీకు? ముందు వేస్టేజ్ ఉండకూడదు సినిమా. అవును, టైం వేస్ట్ ఉండకూడదు, ఇది వేస్ట్ ఉండకూడదు. ఆయన కూడా బొబ్బులి పులి, సర్దార్ వ్యాపారి లాంటి సినిమా 40 రోజులు 42 రోజుల్లో తీశారు. వాళ్ళు దాసనారాయణ ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చారు, అవును. కోటానికి ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. లేకపోతే 150 సినిమాలు డైరెక్షన్ ఎలా చేయగలుగుతాడు? 365 డేస్ సినిమాలు. ఇప్పుడు 365 అవర్స్ కూడా ఫుట్లో జనం. అవును. కాబట్టి మీరు నన్ను తక్కువ చేయకండి. నా డబ్బు పోతుందో ఉంటుందో నాకు తెలుసు. నా డబ్బుతో తెస్తున్నా, మీ దగ్గర అప్పు చేయట్లేదు. నాకు ఎవరు పార్ట్నర్స్ లేరు, నేను ఎవరిని ముంచట్లేదు, ఎవరు ఫైనాన్స్ లేడు. ద గ్రేట్ దామోదర్ ప్రసాద్ గారు కూడా నా గురించి చెప్తాడు, మా ఊడు పోస్టర్ బాయ్ అంటాడు నన్ను. అంటే బిరుదు అది. కాబట్టి ఒక ప్రసన్న కుమార్ గారు కానీ, లేదా ఒక దామోదర్ ప్రసాద్ గారు, ఒక సి కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ మన సపోర్టే. ఇక నాకు బాగా సపోర్ట్ చేసి మా వినాయక్ గారు. ఈ 15 సినిమా తీద్దాం అనుకున్నాడు. వినాయక్ గారు చెప్పారు, అన్న ఇలా సినిమా తీద్దాం అనుకున్నా అంటే, అది ఎవరికి రాని ఐడియా వచ్చింది నీకు, ఒక సినిమాకి తీయడానికి కింద మీద పడుతున్నారు వీళ్ళందరూ, తీసి పడితే నీ కింద నేను ఉన్నాం కదా అన్నాడు. రామ్ గోపాల్ గారు చెప్పా, మీ అందరికన్నా ముందు అనౌన్స్ చేయక ముందు చెప్పాను, గురుగారు ఇలా చేద్దాం అడిగి చాలా గొప్ప ఐడియా అన్నాడు. గొప్ప ఐడియా అయ్యే నేను అంటే దీన్ని ఎలా చేద్దాం ఏంటి చెప్పండి సార్, చేయమంటారు వద్దా, ఎలా చేయమంటారు చెప్పండి సార్, రేపు పొద్దున చెప్తాను ఇక టైం ఇవి అన్నారు. మొన్నటి పొద్దున ఫోన్ చేశారు. ఫోన్ చేసి సత్యాన్ని నువ్వు చెప్పింది అన్న బాగుంది, 15 సినిమాలు స్టార్ట్ చేయడం అనేది సెన్సేషన్లే, చెయ్యి, నువ్వు నిజంగా ఈ 15 తీస్తావా, ఆయనకు కూడా డౌట్ వచ్చింది, నీకు వచ్చిన డౌట్ ఆయన కూడా వచ్చింది అన్నారు. అప్పుడు ఏమంటే, గురుగారు నాతో సుమారుగా 10 సంవత్సరాల నుంచి మీరు నేను ట్రావెల్ చేస్తున్నావు సార్, నువ్వు సూపర్ హిట్ తీస్తావా, ఒకటే హిట్ తీస్తావా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ సినిమాలు తీస్తావా అని అడగడం న్యాయంగా ఉందా సార్ అన్న. లేదు లేదు, నా మాట నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నువ్వు డెఫినెట్ తీయగలవు నాకు తెలుసు అని నాకు మా బాస్ కూడా కితాబ్ ఇచ్చాడు. ఆర్జీవి కూడా సినిమా తీయడం గురించి తీస్తావా లేదని మీరు ఆయన అడగకూడదు, మీరు అసలు అడగకూడదు. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, దీంతో మనం ముగిద్దాం. ఇప్పుడు ఒకటి, మీరు బడ్జెట్ కంట్రోల్ అంటున్నారు, ఏదైతే మనం తీయాలనుకుంటున్నాం అది తీయగలగడం అనేది ఫస్ట్ సక్సెస్ అంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ కంట్రోల్ విషయానికి వస్తే, మీరు 15 సినిమాలు, 15 క్లాపులు, 15 కెమెరాలు, ఎందుకు 15 కెమెరాలు అంటే అక్కడ వేస్టే కదా? వేస్ట్ కాదు. మరి ఒక కెమెరా తోటి ఈ 15 సినిమాలు కూడా క్లాప్లు, స్విచ్ ఆన్లు పట్టొచ్చు కదా, చేయొచ్చు కదా, ఎందుకు మీరు 15 కెమెరాలు ఇవన్నీ చెప్పారు? అంటే ఒక కెమెరా పెడితే ఇది తీస్తాడు తీయడం అలానే కాదు, అక్కడ బడ్జెట్ కంట్రోల్ అక్కడ నుంచి స్టార్ట్. నేను మీకు సీక్రెట్ ఎందుకు చెప్పాలి నేను? ఓకే, సీక్రెట్ అది, సీక్రెట్ అది అడిగారు కాబట్టి మళ్ళీ మీకు ఒకరికి చెప్తా, మీరు వీరంతా చెప్పని పర్లేదు. 15 కెమెరాలు ఉన్నాయి కదండి. నాకు 3 పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇది అవుట్డోర్ యూనిట్ కంపెనీలు. ఒకటి పద్మావరెడ్డి గారు, 2 బసిరెడ్డి గారు, వాళ్ళ తాలూకు పిఎల్కే రెడ్డి అని ఒక ఆయన, 3 ఆయన ఓంకార్ అవుట్డోర్ యూనిట్ ఉందండి. వీళ్ళు ముగ్గురు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ముగ్గురుతో మాడా ఇలా నేను ఆగస్టు 15 తారీఖున ఓపెనింగ్ పెట్టుకుంటున్నా. కెమెరా రెంట్ ఎంత? ఒక కెమెరాకి 40,000, ఒక కెమెరాకి 10,000, ఒక కెమెరాకి 20,000 రెంట్. ఓకే కదా? నేను ఒక కెమెరా కూడా రెంట్ ఇవ్వను మీకు. నాకు కావాల్సిన ఎంత? ఉదయం 11:47 ముహూర్తం అండి, 10:30కి నాకు పంపండి కెమెరా. 11:47కి క్లాప్ కొడతా, 1 గంటకి బ్యాకప్ చెప్తా, మీరు కెమెరాలు పట్టుకోండి. 3 అవర్స్ నా కోసం మీరు చేయండి. నేను మీకు కూడా వచ్చిన అసిస్టెంట్కి డబ్బులు ఇస్తా, కారు ట్రాన్స్పోర్ట్ ఇస్తా, నేను మీకు రూపాయి కూడా ఇవ్వను. ముందే తర్వాత వాళ్ళ సర్వీసెస్ మీరు సినిమా ప్రొడక్షన్ కి తీసుకుంటా, షూటింగ్ కి నేను మీ కెమెరా వాడతా. ఎప్పుడు షూటింగ్ లో ఆ రోజు రేట్ మాడుకుంటా, బేరం ఆడుకుంటా, నేను ఎంత ఇవ్వాలి మీకు ఇస్తా. మీరు మార్కెట్ రేట్ ఎంత ఉందో దాని మీద తక్కువ ఇస్తా. అవును, సిన్సియర్ గా ముందు డబ్బు ఇస్తా. అవును, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి టెక్నీషియన్ డబ్బు ఎగ్గొట్టేది ఎవరు తెచ్చినా మొట్టమొదటి ఎగ్గొట్టేది అవుట్డోర్ యూనిట్ వాడికి, కెమెరా వాడికి. అవును, ఎగ్గొడతారని కాదు, అదే నెగ్లెక్ట్ చేసేది, అది ఇద్దాంలే ఇవ్వలేకపోయేది, అది అసలు పెద్ద పెద్ద గొప్ప విషయం కాదు అనుకునేది. తర్వాత ప్రొడక్షన్ వాళ్ళకండి, భోజనాలు పెట్టేవాళ్ళు, వీళ్ళిద్దరిని నెగ్లెక్ట్ చేస్తారు అందరూ. అవును, ఎగదొప్పుతారు అన్నగాని నెగ్లెక్ట్ చేస్తారు. నేనైతే మీ కెమెరా ఏంటంత 40,000 కదా, నేను అంతే ఇంత ఇస్తా, అది ముందే ఇస్తా. ఓకే, అదే మీకు ఇండస్ట్రీలో ఆ పేరు ఉంది, ఎంత అయితే మాట్లాడతాడో అంత అమౌంట్ పూల్లో పెట్టి ఇచ్చేస్తాడనే గుడ్ విల్ ఉంటుంది. ఇప్పుడు కెమెరా లక్షలు తీరిపోయింది మీకు. ఈ 15 కెమెరాలు మామూలుగా అయితే ఓపెనింగ్ రోజు 3 లక్షలు అవుతుంది అనమాట. అవును, 4 లక్షలు అవుతుంది ఓపెనింగ్ రోజుకి. అవును అవును, నేను ఆ 15 కెమెరా నాకు అప్లికేషన్ తెచ్చుకున్నా. ఓకే, దట్ ఈస్ మై ఇన్ఫ్లుయెన్స్. అయితే మీలాంటి వాడు కూడా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అది
నాకు ధనరాజు అని ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను అన్న నేను నీకు పలానా చోట నేను మాట్లాడతాను అన్నాడు. ఓకే మాట్లాడాడు. ఓకే ఆయన ఫోన్ ఇచ్చాడు, ఏమండి రామ్ సత్యనారాయణ సిన్సియర్ ప్రొడ్యూసరు, ఆ, మీకు ఇలా చేస్తాడు, నీకు బలివరు అన్న తీసుకెళ్ళినా ఆయన గురించి నాకు తెలియబోతుంది తీసుకెళ్ళినా అన్నాడు. అచ్చా అచ్చా పద్మనాభరెడ్డి నాకు ఫ్రెండ్, టిఎల్కే రెడ్డి గారు నా ఫ్రెండ్. అన్న ఇలా కావాలన్నా తీసుకెళ్ళినా, నువ్వు ఒక వంట చేస్తే మేము అందరం దాంట్లో పార్టీ అవుతామన్నా ఓ అన్నారు. నీ సమస్య తీరిపోయిందా? బాగుంది సార్. భోజనాలు పెట్టి భోజనం పెట్టాలిగా, పెట్టాలి. లొకేషన్ అంటే వాళ్ళు ఓటీస్ పెట్టాలి కదా. అవును అంటే నేను కూడా చేసే పని గ్రాండ్ గా చేద్దామని, అదే. ఆ గ్రాండ్ లో కూడా కన్సెషన్ డేట్ కి మీ ఆబ్లిగేషన్ Connective గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా. ఓకే సార్. మీరు నా రహస్యాలన్నీ మీరు అడిగి నా ఎవరు చేయడం న్యాయం కాదు. ఓకే రామ్ సత్యనారాయణ గారు అంటే మీరు ఇప్పుడు చోటకే నాయుడు ఉన్నాడు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, కెమెరామెన్ ఆయన ₹1 తీసుకుంటాడు. అదే చోటకే నాయుడు గారి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు రాంబాబు అని, అతను నా ఫ్రెండ్, అతను నేను 10 లక్షలకి తెచ్చుకుంటా. అది అలాగే మీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ పరిచయాలు కానీ మీ నాలెడ్జ్ కానీ ఉపయోగించి సినిమాని తక్కువ బడ్జెట్ లో తీస్తారు మీరు. ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశాడు నాకు, పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి మా పలానా ఊరికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగాడు. ఇస్తానండి, ఓపెనింగ్ వచ్చి మీరు క్లాప్ కొట్టాలి సార్ అన్న. ఆ పెద్ద డైరెక్టర్ని. ఓకే దానికి ఏముంది పెద్ద విచిత్రం, వాళ్ళతో వచ్చి కొడతానన్నాడు. ఓహో అలాగా నాకు నేను నా సో ఈ సర్కిల్ 15 సినిమాల్లో కనీసం సగం పెద్ద డైరెక్టర్లో పెద్ద సెటప్ అది ఉంటుంది. సీనియర్స్ ఓ ఒక ఎండమూరి వీరనాథ్ గారు, బా ఎండమూరి వీరనాథ్ గారు. ఎండమూరి వీరనాథ్ గారు సినిమా తీస్తే ద గ్రేట్ కెమెరామెన్ మీరు గారే చేస్తారు. అవును, మీరు గారు లేక నా సినిమా చేయడు. ఆయన ఈ మధ్య ఆర్టిస్ట్ కూడా బాగా బిజీ అయిపోయాడు. మీరు గారు మిగతా విషయం వాళ్ళదే. ఎండమూరి వీరనాథ్ గారు నా గురువు. ఆయనకి నాకు ఏమన్నా ఇలా చేయాలంటే, ఏమయ్యా ఈ ఏజ్ లో నన్ను నువ్వు షూటింగ్లన్నీ అయ్యని తిప్పడం నీకు అవసరమా నీకు అన్నారు. కాదండి, ఇంట్లో కూర్చుంటే మీరు కూర్చుని రాసుకుంటారు కదా, మీరు మైండ్ ఫ్రెష్ అవుద్ది, రోజు మార్నింగ్ 9 o'clock మీ కార్ వేసుకుని షూటింగ్ రండి, 6 o'clock వెళ్ళిపోండి, రండి సార్ నా గురించి అన్న. ఓకే, నీ గురించి వస్తాను సత్య, నీ గురించి చేస్తాను. ఈ 15 సినిమాల్లో ఆయన ఎండమూరి డబ్బు కోసం వీరనాథ్ చేయడు. డైరెక్షన్ లో ఒక సినిమా. ఎండమూరి గారు డబ్బు కోసం చేయరు తెలుసా? అవునవును ఆయన బుక్ రాస్తే 10 లక్షలు తీసుకుంటారు. అవును. నేను ఈ డైరెక్టర్ ఏమి ఇస్తాను రెమ్యునరేషన్, దానికంటే గౌరవంగా నీ కోసం వచ్చేస్తాను అంటే ఆయనకి మనం అంటే ప్రాణం, అభిమానం వస్తున్నారు. ద గ్రేట్ సాయి ప్రకాష్ గారు బా కన్నడలో ఆయన సెన్సేషన్ డైరెక్టర్. కన్నడలో 94 సినిమాలు తీశారు, తెలుగులో 12 సినిమాలు తీశారు, 12 హిట్లు తీశారు. 94లో 90 హిట్లు తీశారు ఆయన. అవును, అది పెద్ద పెద్ద హీరోలతో తీశారు. అవునవును. మహానుభావుడు ఆయన. ఆయన కలిశారు, గురువు గారు నాకు సినిమా చేయాలన్నా అంటే నాకు ఆయన వల్ల డబుల్ అడ్వాంటేజ్ ఉన్నారు. ఓకే, ఏంటి కన్నడ ఆయన తెలుగు చేసి డబ్బింగ్ చేయకలా, ఆయన చేస్తే కన్నడ స్ట్రైట్ చేసినట్టే. అవును కదా, అవునవును. తెలుగులో ఎలా స్ట్రైటే. ఇప్పుడు పూర్వం అయితే డబ్బింగ్ స్ట్రైట్ అని 2 భేదాలు ఉండేయండి. ఇప్పుడు లేదు. భారతదేశంలో 18% ట్యాక్సే కదా, ఇప్పుడు అంతా పాన్ ఇండియా GST. యూనిఫామ్ 18% GST. అవును అవును. కన్నడ తక్కువ రేటు ఎక్కువ రేటు ఏం లేదండి, ఎక్కడ GST 18% కదా. నేను చేస్తా, ఆయన వల్ల నాకు కన్నడ అడ్వాంటేజ్ ఉంటుంది. అవును, కన్నడలో 10 లక్షల సబ్సిడీ వస్తుంది, ఓకే, అన్ని వస్తాయి. సో దీని వెనకాల చాలా కసరత్తు చేసి స్టార్ట్ చేస్తున్నా. చాలా నెట్వర్క్ ఉంది. ఇంకొక ఆయన మా ఉదయ్ భాస్కర్ నా దగ్గర 7-8 సినిమాలు చేశాడు. అవును, వాసు వైభవం లాంటి సూపర్ హిట్ సినిమా తీశాడు. అవును, అంటే ద గ్రేట్ డైరెక్టర్ అతను. అతను రాఘవేంద్రరావు గారికి రైట్ హ్యాండ్. అవును, జేకే భారవి గారు, జేకే భారవి, అన్నమయ్య, శ్రీరామదాసు గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి. ఆయన్ని నేను అడిగా, గురుగారు నాకు సినిమా చేసి పెట్టాలన్నా, మీరు అడిగితే నేను ప్రాణం ఇస్తానన్నాడు ఆయన. బా, సో ఆయనది కూడా ఒక సినిమా ఉంది. బా, అది ఆయన చెప్తే బాగుంటుంది, నేను చెప్తే అదే అదే అంటే ఇలాగా ప్రముఖ తెలుసుకున్నారు. పైగా నా దగ్గర చిన్ను అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, గతంలో 2-3 సినిమాలు తీసాడు. అతను ఉన్నాడు. తల్లాడు సాయికృష్ణ ఉన్నాడు, అతను 7-8 సినిమాలు చేశాడు. అతను నా మనిషి, అతను చేస్తున్నాడు. అలాగే నా దగ్గర బోల్డ్ మంది డైరెక్టర్ ఉన్నారు. అలాగే సంగ కుమార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. అసలు 15 సినిమాలు తీయండి మీకు సెన్సేషన్ గా ఉంటుందని సలహా చెప్పింది అతను. ఓకే, అంతే నేను 5 సినిమాలు తీసా. అతను నా సొంత మనిషి. ఓకే, రూపాయి వేస్టేజ్ లేకుండా చేసే మంచి మనిషి. ఓహో, అతనికి అవకాశం ఇస్తున్నా. అలాగే అంటే పేర్లు కొన్ని చెప్పకూడదు, అంటే నేను అగ్రిమెంట్ ఏంటో చెప్తా. ఓకే, శ్రీరాజ్ అని డైరెక్టర్ ఉన్నాడు. అవును, బళ్ళ శ్రీరాజ్ బళ్ళ. అతను అవంతిక అనే సినిమా తీశాడు. అవును, అంటే అవంతిక అనే సినిమాలో పూర్ణ హీరోయిన్ తెలుసండి. అవును, నాకు రూపాయి మిగిలిన సినిమా అది. ఓకే, అతనికి అవకాశం ఇస్తున్నా. ఓకే, అలాగే ఫణిరాజు అని డైరెక్టర్ ఉన్నాడు. అవును, గతంలో 3-4 సినిమాలు తీశాడు. నాకు సీనుగాడు అని ఒక సినిమాకి అయితే 7 అవార్డులు వచ్చింది నాకు. ఓకే, దాంట్లో రేల నరసింహ గారు, అమ్మ రాజశేఖర్, సముద్ర వీళ్ళందరూ యాక్ట్ చేశారు ఆ సినిమా. అవార్డు కూడా వచ్చింది. అతనికి అవకాశం ఇస్తున్నా. ఇలాగా నేను నాకు తెలిసిన వాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు. ఓకే, మళ్ళీ నా వెనకాల వాళ్ళు కాదు కాదు వీళ్ళందరూ చేసేది డబ్బు కోసం కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞంలో వీళ్ళందరూ
చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఓకే ఓకే అంటే ఇది వ్యాపారమే, కమర్షియలే. ఈ యజ్ఞంలో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా 15 మంది డైరెక్టర్ని, నేను 15 మంది. రేపు పొద్దున్న సారథి స్టూడియోలో ఓ 10 పెద్ద కటౌట్లు, ఓ 40 మందికి నేను 4x8లు. ఓకే మా డైరెక్టర్లందరికీ ఒక సెటప్. ఓకే డైరెక్టర్లందరికీ నేను ఒక విజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా, ఓహో ఒక వినాయక్ గారి చేతుల మీదుగా, ఓకే ఒక ఆర్జీ గారి చేతుల మీదుగా ఓకే వీళ్ళందరికీ సత్కారాలు. ఓ నేను ఒక సెన్సేషన్ చేస్తా. ఓకే నేను ఓపెనింగ్ ఏది ఖర్చు పెడతానో నా ఉద్దేశం అదే వేస్ట్, మిగతా ఏది వేస్ట్ ఉండదు. అంటే మీరు అన్నారు కదా డబ్బు, అదే 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 అదే. అంటే దీంట్లో కూడా గ్లామర్ ఉంటుంది. ఉమ్, నేను ఒక 100 మంది మీడియాని పిలిపిస్తా. అవును అంటే ఆ, నేను అన్ని ఛానల్స్, ఆ, అన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆ, కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయండి. ఆ, అందరిని పిలుస్తా. ఓకే నా పిఆర్ఓ అప్పాజీ గారు ఉన్నారు, ఆహా. ఆయన గప్ చెప్తా ఎన్ని అని. అవన్నీ అందరిని పిలుస్తా, మీడియా అందరిని పిలుస్తానండి. ఆ, టీవీ నైన్ కాడి నుంచి మొత్తం అన్ని చిన్న ఛానల్, మొన్న ఛానల్ లేదు, మొత్తం వెబ్సైట్లు, మొత్తం ఛానల్స్ ఉమ్, అందరిని పిలుస్తా. ఇది ఉమ్. కాక నేషనల్ మీడియా ఉంది, ఆయన పిలుస్తా. ఉమ్, ఆ రోజు నాకు ఒక 10 మంది వరల్డ్ రికార్డ్స్ ఇస్తున్నారు. బా దాంట్లో ఒక 6 ఫిక్స్ చేశారు, ఉమ్, ఇంకో 2 లైన్లో ఉన్నారు, ఆ, ఇంకో 2 అవన్నీ పంపిస్తున్నాం. అంటే ఓకే. ఎన్ని ప్రాసెస్లో ఉన్నాం. ప్రాసెస్ లో ఉంది. ఈవేళ ఆ. 28వ తారీఖు కదా, ఆ. ఇంకా నాకు 17 రోజులు టైం ఉంది. అవును నేను రేపు నైట్ తిరుపతి వెళ్తున్నా. ఓకే 1 తారీఖు వచ్చిన తర్వాత గెస్టులు పిలవటం ఎన్ని చేస్తా. ఓకే నేను అనుకున్న యజ్ఞం ఉమ్, సక్సెస్ఫుల్ గా ముగుతుంది. ఇట్లు ఓకే. ఫ్లాపులు మర్చిపోండి, అసలు ఆ, సక్సెస్ఫుల్ గా తీయడం మన బాధ్యత. ఆ, తర్వాత భగవంతుడు ఉన్నాడు, తర్వాత ప్రేక్షకులు ఉన్నారు, ప్రేక్షక భగవంతులు ఉన్నారు. ఇచ్చేస్తారు, ఫ్లాప్ చేస్తారు. ఏమండి 450 కోట్లు పెట్టి తీసిన హరిహర వీరమల గురించి ఏం చేశారు? అవును ఏమండి ఆ, అందువల్ల సినిమా ఆ. హిట్ అవుద్దని దురాశపోవడం కరెక్ట్ కాదు. ఆ, మీరు మీ పని మీరు నెరవేర్చి సక్రమంగా సక్రమంగా ఆ, చేయండి. సమర్థవంతంగా చేసి చేసి ఆ, తర్వాత భగవంతుడు ఉన్నాడు. అది. భగవంతుడు అంటే ప్రేక్షకులు. ఓకే మీరు చెత్త పని తీసి చెత్త పని చేసి ఆ, భగవంతుడు ఏం చేయలేదండి, ఎలా కుదురుద్ది? కాబట్టి ఇప్పుడు అంటే చిరంజీవి గారు క్లాప్ కొడతారండి. ఆ, బ్రహ్మ ఆనందం అనే సినిమా వచ్చింది, అవును గుర్తుందా మీకు? అవును చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. అవును అంతమంది అదే వారంలో ఇంకో సినిమా వచ్చింది, అవును దాని చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. అవును అదే వారం ఇంకో సినిమా వచ్చింది, దాని చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. అవును 3 సినిమాలు ఆడలా. అవును కారణం చిరంజీవి గారా? అదే కాదు అంటే మొన్న ఎవడో కామెంట్ పెట్టాడు ఎక్కడో, చిరంజీవి గారు వచ్చి 3 సినిమాలు ఆడలేదని. ఆ, నువ్వు చెత్త సినిమా తీస్తే ఆయన ఏం చేస్తారు? సినిమా అయిపోయిన తర్వాత కదా ఫంక్షన్ ఆ, అయిపోయిన తర్వాత నీ మీద అభిమానం కొద్దీ నేను మాట చెప్తే ఓ రోజు వెళ్తాదేమో, ఓ టికెట్ తెగుద్దేమో అని ఆల్ ది బెస్ట్, నాకు మనవాడు కావాల్సినవాడు, నాకు అప్పాజీ మనవాడే, నాకు మంచి బాగా తీసాడు అవును అని చెప్తారు. అంటే నువ్వు ఆయన రావడం వల్ల పోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అది ఉమ్, ముందు బుద్ధి జ్ఞానం రావాల్సింది ఏంటంటే మనకు అక్కడండి. ఉమ్, మనం పిలిచిన గెస్ట్ మనల్ని అభిమానించి ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ, నువ్వు చెత్త సినిమా తీస్తే అది తప్ప అయింది కాదు. అవును అదే ఇప్పుడు ఎంతగా ఏదో చెప్పారు, కార్పొరేట్ కంపెనీలు అందరూ దెబ్బతింటున్నారన్న. ఆ, ఇది కార్పొరేట్ కంపెనీ కాదు, సోల్ ప్రొపరేటర్ కన్సర్న్. అదే అదే అదే. నేనే ప్రొడ్యూసర్ని, నేనే ప్రొడక్షన్ మేనేజర్ని, నేనే ఆ, బాయ్ని ఆ, అని నేనే చూసుకుంటా. ఓకే కాబట్టి నా డబ్బు పోదు, కార్పొరేట్ కంపెనీ నాది అంతకంటే కాదు. కార్పొరేట్ కంపెనీ అంటే ఆ, ఎవడో ఎక్కడో ఉండి మెయిల్స్ మీద చేస్తారు వ్యాపారం. మెయిల్స్ మీద వ్యాపారం కాదు, నేను అన్ని చేత్తు డబ్బిస్తా, చేత్తు పుచ్చుకుంటా. ప్రాక్టికల్ గా అక్కడ ఉంటారు మీరు దగ్గరుండి. నా సినిమా ఆ, ఫ్లాప్ అవ్వచ్చు కానీ నేను మాత్రం ఫ్లాప్ అవ్వను. దిస్ ఈజ్ మై ట్యాగ్ లైన్. వా వార్. బాగుంది బాగుంది ఇది మా సార్, బాస్ బాగుంది. చెప్పాడు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్.